నమస్తే. ప్రతి వారం రక్షణ సంబంధమైనటువంటి విషయాలు, సెక్యూరిటీ విభాగంలోని అత్యాధునికమైనటువంటి పద్ధతులు, భారతదేశపు ఓవరాల్ సెక్యూరిటీ వ్యవస్థకి సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి వివరాలను మీకు అందించేటువంటి చర్చా కార్యక్రమం క్షాత్రం 67వ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చాను. ఇంతకుముందు దీన్ని డిఫెన్స్ రౌండప్ అని పిలిచేవాళ్ళము. ఇప్పుడు క్షాత్రం అనే పేరుతోటి ఈ సిరీస్‌ని కొనసాగిస్తూ ఉన్నాము. అండ్ ఈ వారం జరిగినటువంటి కీలకమైన ఈ రక్షణ రంగానికి సంబంధించినటువంటి డెవలప్‌మెంట్స్ గురించి విశ్లేషించేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు. రక్షణ రంగ నిపుణులు, అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. కొంచెం మీరు ఎక్కడో ఇబ్బందిగా ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు అందుబాటులోకి వచ్చారు. అండ్ ఈ ప్రోగ్రామ్ మనం షూట్ చేస్తున్నాము. అండ్ చాలా కష్టపడి ఈ అవుట్పుట్ ని మనం ఇవ్వగలుగుతున్నాం ప్రేక్షకులకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రయత్నం చేసినందుకు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కొంచెం బిజీ స్కెడ్యూల్లో ఉండి కూడా. సో ఈ వారం క్షాత్రం ఎపిసోడ్లోకి వెళదాం సార్. క్షాత్రం ఎపిసోడ్లో ఫస్ట్ అంశము, ఈ మధ్య కాలంలో భారతదేశపు వైఖరిలో మన క్షాత్రాన్ని ప్రదర్శించడానికి ఉవ్విళ్ళూరుతున్నటువంటి సైనికులు, వాళ్లను ఉత్సాహపరుస్తున్నటువంటి నాయకత్వం చాలా స్పష్టంగా కనబడుతోంది. అండ్ ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, అటు ఇండియన్ ఆర్మీ చీఫ్, లేకపోతే నావీ చీఫ్, లేకపోతే ఎయిర్ ఫోర్స్ చీఫ్, అందరూ కూడా స్పష్టంగా మేము పాకిస్తాన్ కి గట్టి జవాబు ఇస్తాము అని చెబుతూనే, మేము రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం, ఇంకా మీరు అనుకోవడమే తడవు, మేము వెళ్ళి పాకిస్తాన్ లో ఎటువంటి ఆపరేషన్ కైనా మేము సిద్ధం అని చెప్తున్నటువంటి ఉదంతాలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఆ కోవలోనే రాజ్నాథ్ సింగ్ గారు మొన్న ఇచ్చిన స్టేట్మెంట్, సింధ్ ని మేము రిటర్న్ తీసుకుంటామేమో అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని గురించి నేను కూడా ఒక వీడియో చేశాను. అండ్ రాజ్నాథ్ సింగ్ గారు మాత్రమే కాదు, ఇప్పుడు లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కతియార్, ఈయన రామ్ ప్రహార్ అనే ఒక ఎక్సర్సైజెస్ ఉత్తరాఖండ్ లో జరుగుతూ ఉంటే అక్కడ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అంశంగా కనబడుతోంది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అంటే, రెడీ టు ఎంటర్ పాకిస్తాన్, టీచ్ ఇట్ ఏ లెసన్. సో మేము పాకిస్తాన్ లోకి ఎంటర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, మేము పాకిస్తాన్ గట్టి సమాధానం ఇవ్వడానికి అండ్ వాళ్ళకు గుణపాఠం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఎందుకంటే వెస్టర్న్ కమాండ్ కి కమాండింగ్ చీఫ్ అని ఆయన. ఈ రామ్ ప్రహార్ ఎక్సర్సైజ్ ఏంటి, అండ్ మనోజ్ కుమార్ కతియార్ గారు, లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కతియార్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి, రాజ్నాథ్ సింగ్ గారి స్టేట్మెంట్ ని ఎలా చూడాలి? మనకు చూస్తే గనక ఆయన ఇందాక నువ్వు చెప్పినట్టు లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ గారు వెస్టర్న్ కమాండ్ చీఫ్ ఆయన. కానీ ఆయన ఉత్తరాఖండ్ లో నార్దర్న్ కమాండ్ ఏరియాలో ఎక్సర్సైజ్ చేస్తుండగా ఇచ్చిన స్టేట్మెంట్. ఆయన వెస్టర్న్ కమాండ్ అంటే కనుక ఆయనకు రాజస్థాన్, మనకు రాజస్థాన్, మహారాష్ట్ర, తర్వాత గుజరాత్, ఈ ప్రాంతంలో ఆయన యాక్టివిటీస్ ఉండాలి. కానీ ఉత్తరాఖండ్ ఏం చేస్తున్నాడు ఆయన? సో ఇది సటిల్ మెసేజింగ్ గోయింగ్ ఆన్, ఇది అర్థం చేసుకోవాలి. రెండోది, ఈ రామ్ ప్రహార్ అన్నటువంటి ఎక్సర్సైజ్ ఏదైతే ఉత్తరాఖండ్ లో చేశారో దానికి ఒక ముఖ్య కారణం ఉంది. ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ దాంతో కలిపి చూసామంటే మనకు అర్థమవుతుంది. అని ఏమన్నారు, ప్రతిసారి పాకిస్తాన్ మేము కొట్టినప్పుడు, శిక్షించినప్పుడు మాకేం జరగలేదు, మేమే గెలిచాం, మాకేం అవ్వలేదు అని అంటున్నారు వాళ్ళు. వీళ్ళు ఎప్పుడూ ఓడిపోయాను ఒప్పుకుంటారంటే వాళ్ళ భూమి కోల్పోతాయి. ల్యాండ్ మేము వాళ్ళ భూమిని మేము కబ్జా చేసుకున్నామంటే అప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుంది, అప్పుడే వీళ్ళు దారికి వస్తారు, లేకపోతే వీళ్ళు రారు. కాబట్టి ఈసారి పాకిస్తానీ టెరిటరీని కబ్జా చేసుకునేటువంటి ప్రయత్నం మేము చేస్తాము. ప్రయత్నం కాదు, మేము తీసుకుంటామని చెప్పాడు క్లియర్ గా. ఇంకొకసారి వాళ్ళు తప్పు చేస్తే, నన్ను ఆఫ్ కోర్స్ కేవిట్ పెట్టాడు ఆయన, మళ్ళీ పాకిస్తాన్ కన్నా తప్పు చేస్తే వాళ్ళ భూభాగాన్ని కబ్జా చేసుకుంటాం మేము, అందుకనే ఈ రామ్ ప్రహార్ ఎక్సర్సైజ్ జరిగింది అని చెప్పాడు, చాలా క్లియర్ గా చెప్పాడు. కాబట్టి దానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాకిస్తానీ పంజాబ్ ఏరియాలో భారత సైన్యం ఎక్కడ వస్తుందో అని చెప్పి వాళ్ళు చాలా కెనాల్స్ కట్టేశారు. అందుకని ఈ కెనాల్ని దాటుకొని వెళ్ళాలంటే మనకు చాలా సమయం పడుతుంది. అంతలోపల వాడు యాక్షన్, రియాక్షన్, తర్వాత వాడు కౌంటర్ అటాక్ చేయొచ్చు. స్మూత్ రోడ్ లేదు. ఉన్న బ్రిడ్జ్లు ఏమున్నాయో వాడు మనం అటాక్ చేస్తున్నామని బ్రిడ్జ్లు పేల్చేసి వెళ్ళిపోతాడు వెనక్కి. కాబట్టి ఆ టాక్టిక్ ని మనం తట్టుకోవాలంటే కనుక ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, బ్రిడ్జ్లు లేనటువంటి నదులను ఎలా దాటుకుంటూ వెళ్ళాలి అని చెప్పి ఉత్తరాఖండ్ ఎక్సర్సైజ్ చేస్తుంది. ఎందుకు ఉత్తరాఖండ్ ఇటువంటి నదులు చాలా ఉన్నాయి కదా, మనకు గంగా దగ్గర నుంచి తీసుకొని చాలా నదులు, దానికి సంబంధించినటువంటి మనకు ఉపనదులు ఏవైతే ఉన్నాయో, మనకు భాగీరథి, మనకు అలకనంద, తర్వాత మనకు పిండారా, ఇటువంటి చాలా ఉన్నాయి అక్కడ నదులు. ఈ నదులను దాటుకుంటూ ఎలా వెళ్ళి భూమిని క్యాప్చర్ చేయాలనేది ఎక్సర్సైజ్ చేశారు. ఇది బాటంగా బహిర్గతంగా చెప్పారు. నార్మల్ గా ఆర్మీ ఆఫీసర్స్ ఎప్పుడూ ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వరు, ఇది పొలిటికల్ స్టేట్మెంట్ గా చూడొచ్చు. అయినా
వెస్టర్న్ ఏరియా కమాండర్ ఆయన ఇచ్చారంటే కనుక సిగ్నిఫికెన్స్ అర్థం చేసుకో. అంటే ఆయనకు హైయెస్ట్ లెవెల్ ఇన్ ద గవర్నమెంట్ అక్కడి నుంచి క్లియరెన్స్ ఉంది ఆయన. ఇటువంటివి మాట్లాడడానికి ఆయన పర్మిషన్ ఇచ్చారు. గతంలో ఎలా ఉండేదంటే వీళ్ళు ఎవరైనా కనుక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్నా ఎక్కడన్నా ఇటువంటి ఆర్మీ చీఫ్ ఎవరైనా అడిగితే కనుక మీరు మరి పిఓజేకి వెనక్కి తీసుకుంటారా, ఏం చేస్తారు అంటే కనుక వీ హ్యావ్ అవర్ ప్లాన్స్ రెడీ, ఇట్స్ ద పొలిటికల్ లీడర్షిప్ టు టేక్ అ డెసిషన్ అని చెప్పి వదిలేసుకునేవాళ్ళు, ఎక్కువ మాట్లాడేవాళ్ళు. అటువంటిది ఈరోజు చూస్తే మనకు జనరల్ ద్వివేది గారు ఆర్మీ చీఫ్ కానీ ఆయన అన్నారు 88 అవర్స్ ఒక ప్రివ్యూ మాత్రమే, అది ఇంకా పిక్చర్ బాకీ హే అని చెప్పారు ఆయన. చాలా పెద్ద ఎత్తున మేము చాలా వాళ్ళకి దెబ్బ కొట్టబోతున్నాం అని చెప్పారు. రాజ్నాథ్ సింగ్ గారు అయితే కంప్లీట్ ఫ్రంట్ ఫుట్ లో ఆడుతున్నారు ఆయన. ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ఆయన విక్రాంత్ మీద కూర్చొని చెప్పారు, ఇంతవరకు నేవీని దించలేదు మేము, ఈసారి నేవీని దించితే కన్నా వీళ్ళు ముక్కలైపోతుంది, దేశం ఉండదు అని చెప్పి అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత కూడా సర్ క్రీక్ సంబంధించిన ఇష్యూలో కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పారు, సర్ క్రీక్ నుంచి దారి డైరెక్ట్ గా కరాచీకి వెళ్తుంది, మీరు కనుక ఇక్కడ ఏమైనా పిచ్చి పనులు చేస్తే చరిత్ర మీ భౌగోళికమైనటువంటి సరిహద్దులు రెండు మారిపోతాయి, అప్పుడు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు సింధ్కి సంబంధించి సింధ్ మా భారత సంస్కృతిలో అభిన్న భాగం, అది ఎవరు తెలుసు రేపటి రోజు మా దేశంలో విలీనమైన అవ్వచ్చు అని చెప్పి ఒక డౌట్ పెట్టి వదిలేశారు. మేము తీసుకుంటామనో మేము తీసుకోవాలని ఆలోచన చేస్తున్నామని ఇటువంటి ఏం చెప్పలేదు. మళ్ళీ మా దగ్గరకు వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు అని ఆ యాంగిల్ చెప్పి వదిలేశారు. సో ఇప్పుడు మరి ఈయన కూడా చూస్తే కనుక మనకు మనోజ్ కుమార్ కటియార్ గారి స్టేట్మెంట్ చూస్తే ఇవన్నీ కలిపి చూసామంటే మనకు పిక్చర్ అర్థమవుతుంది. భారతదేశం ఇంతవరకు మనం చాలా గర్వంగా గొప్పగా మనం చెప్పుకునేవాళ్ళం. ఇన్ఫాక్ట్ మనం వాట్సాప్ యూనివర్సిటీలో మనం చూసాం ఎన్నో పోస్ట్ గతంలో 800 సంవత్సరాల్లో భారతదేశం ఎవరి మీద ఆక్రమణ చేయలేదు, ఎటువంటి ఏ దేశం యొక్క భూభాగాన్ని మేము కాంక్షించలేదు, మిమ్మల్ని గౌరవిస్తాము, మీ సరిహద్దులు గౌరవిస్తాము, మీరు మమ్మల్ని గౌరవించండి, ఇటువంటి ఒక డిఫెన్సివ్ మైండ్ సెట్ మనకు ఉండేది. ఈ రోజు ఆ డిఫెన్సివ్ మైండ్ సెట్ మారుతున్నట్టు మనకు కనిపిస్తుంది. అందుకనే క్షాత్రంలో ఫస్ట్ మనం ఇది తీసుకుంటున్నాం. ఈ స్టేట్మెంట్ కాదు, రామ్ ప్రహార్ కాదు, భారత ప్రభుత్వము మన ఎస్టాబ్లిష్మెంట్ లో మార్పు వస్తుంది. సరిహద్దులు మారుతాయి, సరిహద్దులు మారుతూనే ఉంటాయి అని చెప్పారు రాజ్నాథ్ సింగ్. అది చాలా కీలకం. ఒక జనరేషనల్ షిఫ్ట్ వచ్చింది మనకు. ఒక ఎప్పుడు లేనటువంటి 77-80 ఏళ్ళ తర్వాత ఆలోచనలో మార్పు వచ్చింది. ఎందుకంటే ఈవెన్ 71లో యుద్ధం చేసినా కానీ కూడా ఒక్క అంగుళం మనకేం లాభం రాలేదు. మనకు నాకు బాగా గుర్తొస్తోంది యాక్చువల్లీ మనం కాశ్మీర్ వెళ్ళినప్పుడు కానీ, లదాఖ్ లో తిరిగినప్పుడు కానీ, బార్డర్ ఏరియాస్ లో చాలా మనం యాక్చువల్లీ చాలా రోజులు తిరిగాం కదా, ప్రతి రోజు ఈ మాట గురించి అనుకోని రోజు లేదు. మీకు గుర్తుంటే ట్రావెలింగ్ లో గానీ ఎక్కడ గానీ ఈ క్షాత్రం అంటే మనం వాళ్ళ ల్యాండ్ ని తీసుకునే విధంగా మన ఆలోచనలు ఎందుకు ఉండట్లేదు, మనం ఎప్పుడు డిఫెన్స్ చేస్తున్నాం మీరు పదే పదే అనేది నాకు గుర్తుంది ఇప్పటికీ. సో అట్లీస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ లో మనం అనుకునే ఆలోచనలకి తగ్గట్టుగా గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుంటే చాలా ఆనందంగా ఉంది నాకు యాక్చువల్లీ. పర్ఫెక్ట్. అందుకనే ఆ మార్పు చూస్తున్నాం, మన క్షాత్రంలో మార్పు చూస్తున్నాం. గతంలో డిఫెన్సివ్ గా ఉండి మేము ఎవరి భూమిని ఆక్రమించుకోవడానికి వాజ్పేయి గారు అక్కడ మీనారే పాకిస్తాన్ కు వెళ్ళి మేము పాకిస్తాన్ ని యాక్సెప్ట్ చేస్తున్నాము అంత పర్ఫెక్ట్ అని చెప్పినటువంటి వ్యక్తి. మోదీ గారిని కూడా గతంలో ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయనతో ఇంటర్వ్యూ చేసిన దాంట్లో ఆయన ఏం చెప్పారంటే, మరి పిఓజేకి తీసుకుంటారా, మీరు పాకిస్తాన్ లో ఏమైనా చేస్తారా, అఖండ భారత్ నుంచి మాట్లాడతారా, ఇటువంటివో అడిగితే ఆయన చెప్పారంటే ఇప్పుడున్న సరిహద్దులు నాకు చాలా బాగానే ఉన్నాయి, ఎందుకంటే ఎక్కువ మేము అక్కర్లేదు, మాకు ఉన్న దాంట్లో మేము మేనేజ్ చేసుకుంటామని ఆయన గతంలో చెప్పారు. ఇప్పుడు ఈ 10-11 ఏళ్ల అనుభవం తర్వాత ప్రభుత్వానికి మన ఎస్టాబ్లిష్మెంట్ కి ఏం అర్థమైందంటే, వీడిని ఎంత చావచితక బాధినా వీడి ఇలాగే ప్రవర్తిస్తాడు, వాడి భూభాగం కోల్పోయినప్పుడే వీడికి బుద్ధి వస్తుంది, అందుకని వాడి మీద మనం ఏం చేయాలో మనం మొదలు పెట్టాం. ఎందుకంటే చికెన్ స్నెక్ మీద వాళ్ళు కన్నేశారు, బంగ్లాదేశ్ లో వాడుకొని చికెన్ స్నెక్ కట్ చేస్తామని ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు కదా. అసిమునేనే చెప్పాడు ఈసారి బహుశా ఈస్ట్ నుంచి రావచ్చు ఈ దేశంలో అటాక్స్, ఇటువంటివన్నీ చెప్పాడు. చైనా దానికి ఒత్తాసు పలుకుతుంది. అందుకని ఈసారి మనం కూడా దాన్ని రివర్స్ నేరేటివ్ మొదలు పెట్టాం. సింధు మీకు ఉంటుందో లేదో తెలియదు, పంజాబ్ లో ఉన్నటువంటి భూభాగాన్ని మేము కబ్జా చేసుకుంటాము, ఇలా వాళ్ళని బెదిరించడం మొదలు పెట్టాం. సో ఈ కాస్ట్ ఎస్కలేట్ చేస్తున్నాం వాడికి. ఇప్పుడు వాడు మన మీద ఏమైనా ఇటువంటి చర్యలు చేస్తే, ఇప్పుడు ఢిల్లీ బ్లాస్ట్ కానీ ఇటువంటివన్నీ కనుక దాని లింకేజెస్ పాకిస్తాన్ లో ఉన్నాయని తేలితే కనుక నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ కంటిన్యూయేషన్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో సిగ్నిఫికెంట్ గా భూమిని క్యాప్చర్ చేయడం అనేది భారతీయ ఎస్టాబ్లిష్మెంట్ ఆలోచన చేస్తోంది. ఇది పెద్ద మార్పు. డిఫెన్స్ నుంచి క్షాత్రంకి వచ్చింది ప్రభుత్వం కూడా. మనం అదే సమయానికి మనం కూడా మారాము. మన రౌండప్ పేరు కూడా డిఫెన్స్ రౌండప్ నుంచి మనం క్షాత్రం అని మార్చుకున్నాము. ప్రభుత్వం కూడా మార్పు చూస్తున్నాం. కాబట్టి చాలా వెరీ పాజిటివ్ డెవలప్మెంట్.
మనం కోరుకునేది జరుగుతోంది. కానీ ఇంకా మెల్లిగా ఉంది. బట్ స్టిల్ సైన్స్ ఆర్ వెరీ, వెరీ ఎంకరేజింగ్. కాబట్టి వీళ్ళిద్దరి స్టేట్మెంట్స్ కూడా చాలా పాజిటివ్‌గా తీసుకోవాలి మనము. ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఎప్పుడో చెప్పాడాయన. నువ్వు నీ సరిహద్దులు దాటి నేను వెళ్ళను, ఇంకొకరితో ఇంటర్ఫియర్ అవ్వను నువ్వు అనుకుంటే, నీ శత్రువు కూడా అదే అనుకోవాలని రూల్ లేదు. వాడు నీ మీద కన్నేసి ఉంచుతాడు వాడు. కాబట్టి వాడికి ఆ అవకాశం ఇవ్వకూడదు. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ నీకే ఉండాలి. నువ్వే వాడిని ఏం చేయాలో చేయాలి అని చెప్పారు. అలాగే మన ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 1947 నుంచి ఈ రోజు దాకా చూస్తే మన సరిహద్దులు కాన్స్టెంట్ గా లేవు. ఫస్ట్ మనం పిఓజేగా కోల్పోయాం. తర్వాత 60s లో మనం అక్సైచిన్ కోల్పోయాం మనం. తర్వాత మనకు 60s లోనే మనకు గోవా వచ్చి చేరింది. గోవా మన టెరిటరీ లేదు అప్పుడు. తర్వాత మనం చూస్తే కనుక మనకు విజయనగర్ అన్నటువంటి ఒక అరుణాచల్ ప్రదేశ్ ఉన్న ఒక వ్యాలీని మనం టేక్ ఓవర్ చేయగలిగాం. దాని ఇప్పుడు విజయనగరం వ్యాలీ పెట్టాం. లేకపోతే అది అన్నోన్ టెరిటరీ ఉండేది. దాన్ని చైనా కబ్జా చేసుకునే ప్రయత్నం చేసింది. మనం తీసేసుకున్నాం అది. అలాగే సిక్కిం వచ్చి చేరింది మన దగ్గర. ఇలా ఎన్నో మన సరిహద్దులు మారినాయి. ఈవెన్ మోదీ గారు వచ్చిన తర్వాత కూడా మనం బంగ్లాదేశ్ బార్డర్ డిస్ప్యూట్ ఆయన సెటిల్ చేశారు. కొన్ని ఆన్క్లేవ్స్ వాళ్ళకి ఇచ్చి కొన్ని ఆన్క్లేవ్స్ మనం తీసుకొని సరిహద్దులు మారినాయి. 100% లేవు. 15th ఆగస్ట్ 1947 ఉన్న సరిహద్దులు ఎన్నో మార్పులు జరిగినాయి. అప్పటి నుంచి ఇప్పుడు జరిగినాయి. కాబట్టి రాబోయే రోజులు ఎందుకు మార్పులు జరగకూడదని మనకి ఏమైనా గ్యారంటీ ఉందా? లేదు కదా. అదే రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. ఇంతవరకు మనకున్న ఎస్టాబ్లిష్మెంట్ ఏంటంటే మోదీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూసాం మనం. రోటీ కావ్ వర్నా మేరా గోలీ కావ్. అంటే నువ్వు నీ సరిహద్దులు ఉంటే నేను పట్టించుకోను. ఈ యాటిట్యూడ్ మనకు ఉండేది. దాని నుంచి మార్పు నేను చూస్తున్నాను. అది రాజ్నాథ్ సింగ్ గారితో చెప్పించడం. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఆర్మీ ఆఫీసర్స్ తో చెప్పిస్తున్నారు. ఇదివరకు వాళ్ళకి క్లియరెన్స్ ఉండేది కాదు. వాళ్ళు చాలా ఆచితూచి వ్యవహరించారు. వాళ్ళు ఈ రోజు ఓపెన్ గా చెప్తున్నారంటే కనుక మొత్తం డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ లో చాలా డీప్ గా ఇవన్నీ మొదలు పెట్టారు. ఆలోచన చేస్తున్నారు. రేపు పాకిస్తాన్ విడిపోతే ఎటువంటి ప్రక్రియ ఉండాలి, ఆర్మీ రోల్ ఎలా ఉండబోతోంది, ఎలా మనం ఆన్క్లేవ్స్ అన్ని తీసుకుంటాము, అక్కడ ఇంటిగ్రేషన్ ఎలా చేస్తాము, దానికి మిలిటరీ ఆపరేషన్స్ మీరేం చేయాలి, అడ్మినిస్ట్రేటివ్లీ ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచన మొదలు పెట్టినందుకు చాలా అద్భుతమైనటువంటి ఈ డెవలప్మెంట్ కింద నేను భావిస్తాను. కాబట్టి రాజ్నాథ్ సింగ్ గారికి, మనం లెఫ్టినెంట్ జనరల్ కటియార్ గారికి, తర్వాత వీళ్ళకు ప్రేరణ, వీళ్ళకి ఇటువంటి ఆలోచన చేయడానికి పర్మిషన్ ఇచ్చినట్టు మోదీ గారికి, వీళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. వి షుడ్ ఆల్ వెయిట్ ఫర్ దట్ మూమెంట్. రాబోయే రోజుల్లో బహుశా మనం అఖండ భారతం అన్నది సంప్రాప్తిస్తుంది. మనం కోల్పోయినటువంటి గొప్ప గొప్ప క్షేత్రాలు మళ్ళీ మన అధీనంలో వస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను. సింధ్ కి బినా హింద్ అధూరా హై అని చాలా మంది చెప్పారు. సింధు, మన సంస్కృతి సింధు నదితోటి, మోహంజదారో హర్పాల్ మళ్ళీ అక్కడ ఉన్నటువంటి సింధు సంస్కృతి, సింధు నాగరికత మళ్ళీ అఖండ భారతంలో మనకు విలీనం అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఐఎన్ఎస్ మాహే వార్షిప్ కమిషన్ చేశారు కొచ్చిలో. ఇది యాక్చువల్లీ నిజంగా చాలా ఫస్ట్ టైం ఒక 100% ప్రైవేట్ సెక్టర్ ఫర్మ్ తయారు చేసినటువంటి వార్షిప్ గా దీన్ని చెప్తూ ఉన్నారు. స్మార్ట్ ఇంజనీరింగ్ అండ్ డిజైన్ సొల్యూషన్స్ అనే సంస్థ దీన్ని తయారు చేసింది. ఇది జనరల్ గా మన పిఎస్యులు తయారు చేసేటువంటి వాటితో పోల్చితే ఇది ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ ఒక వార్షిప్ ని తయారు చేయడము, ఇది చాలా సిగ్నిఫికెంట్ చేంజ్ మన భారత నావికా దళానికి సంబంధించినటువంటి వాటిల్లో అని చెప్పేసి కొనియాడుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఒకసారి ఐఎన్ఎస్ మాహే స్పెషాలిటీ ఏంటి అండ్ ప్రైవేట్ సెక్టర్ ఎంత అద్భుతాలు చేయగలదు అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనం భావించవచ్చా? తప్పకుండా. ఎందుకంటే ఇది యాంటీ సబ్మరీన్ షిప్. ఇది యాంటీ సబ్మరీన్ షిప్ అంటే దాంట్లో ఎన్ని సెన్సార్స్ ఉండాలి, ఎంత టెక్నాలజీ ఉంటుంది, దాంట్లో కెపాసిటీ ఎలా ఉండాలి, దానికి డిఫరెంట్ వెపన్ సిస్టమ్స్ ఉండాలి, ఇంటిగ్రేట్ అవ్వాలి. తర్వాత మన శాటిలైట్, తర్వాత మనకి ఇతరత్ర ఏవాక్స్ కానీ ఇతరత్ర మనకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ నెట్వర్క్ తో అనుసంధానమై ఉండాలి. మనకి ఇప్పుడు ఒకసారి మనం డిఫెన్స్ రౌండప్ లో కవర్ కూడా చేసాం మనం. ఇక్కడ మనకు హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి అడవులలో మనకు ఒక ఎక్స్ట్రీమ్ లో ఫ్రీక్వెన్సీ రడార్స్ పెట్టుకున్నాం మనం. అవి రీడ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉండాలి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనకి ఏంటంటే ఆ టెక్నాలజీ మనం మాస్టర్ చేసాం. మన దగ్గర ఎకో సిస్టమ్ తయారైంది. ఇది నువ్వు చెప్పిన కంపెనీ ఒకటే కాదు చేసింది. అఫ్ కోర్స్ వాళ్ళు దానికి ప్రైమరీ దాన్ని ఏమంటారంటే ఇంటిగ్రేషన్ వాళ్ళు చేశారు. బట్ దాని వెనకాల బిఈఎల్, ఎల్ఎన్టీ, మహీంద్రాస్ ఇలా కనీసం అంటే ఒక 200-300 ఎస్ఎంఈస్ దీంట్లో పార్టిసిపేట్ చేసినాయి. అంటే మన భారతీయ ప్రైవేట్ ఎకో సిస్టమ్ పనిచేసింది. దీన్ని లాంచ్ చేసేటప్పుడు కొచ్చిన్లో నేవీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఏవో 2-3 తప్ప, అంటే మనకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఒకటి, తర్వాత మనకు బేసిక్ మనకు కార్వెట్, తర్వాత మనకు డెస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్, ఇవి తప్ప మిగతా షిప్లన్నీ కూడా ప్రైవేట్ సంస్థలే చేయబోతున్నాయని వాళ్ళు అనౌన్స్ చేశారు. అంటే ఇప్పటికి ప్రస్తుతానికి బహుశా ఇంకొక 5-6 ఏళ్ళు ప్రైవేటే చేస్తుంది.
రాబోయే రోజుల్లో ఈవెన్ పెద్ద పెద్ద షిప్లు కూడా తయారు చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వబోతున్నారు. ఇన్ఫాక్ట్ మోదీ గారు ఇస్రోకి సంబంధించినటువంటి మనకు ఏదైతే మనకు ప్రైవేట్ రంగ సంస్థలకు సంబంధించినటువంటి ఒక రాకెట్ విక్రమ్-1 అన్న దాన్ని ఆయన వర్చువల్ గా ఇనాగ్రేట్ చేస్తూ ఆయన ఏం చెప్పారంటే ఈవెన్ న్యూక్లియర్ స్పేస్ కూడా ప్రైవేట్ రంగ సంస్థలు మేము ఓపెన్ చేయబోతున్నామని చెప్పారు ఆయన. ఈరోజు డిఫెన్స్, స్పేస్, న్యూక్లియర్ 3 కూడా ప్రైవేట్ రంగ సంస్థలకు ఓపెన్ చేస్తుంటే ఎన్ని అద్భుతాలు చూస్తున్నాం. ఇది ఒక మేజర్ అచీవ్మెంట్ కింద మనం భావించాలి. ప్రైవేట్ రంగ సంస్థలు టెక్నాలజీని అబ్జార్బ్ చేసుకుని వాళ్లే ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు. గతంలో మనకు తెలుసు హెచ్ఏఎల్ తో ఎన్ని గొడవలు వచ్చినాయో మనం చూసాం గతంలో. ఎందుకు రఫాయల్ హెచ్ఏఎల్ రిజెక్ట్ చేసి చూసాం మనం. సార్ ఇప్పుడు నిన్న మోదీ గారు అన్నారు, సరే ఇది నేను దీనికి లింకా కాదు తెలియదు కానీ, బట్ న్యూక్లియర్ దాంట్లో కూడా ప్రైవేట్ సెక్టర్ ని అలో చేస్తున్నామని చెప్పేసి మోదీ గారు ప్రకటించడాన్ని మనం అంటే అది ఇస్ ఇట్ ఎ పాజిటివ్ సైన్ ఆర్ నాట్? ఒక్కసారి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ మీరు చెప్తే బాగుంటుంది దాని గురించి. ఎస్, డెఫినెట్లీ ఇట్ ఇస్ అ పాజిటివ్ సైన్. ఎందుకంటే మనకు ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు సబ్మరీన్స్ లో పెట్టడానికి మన న్యూక్లియర్ ఇంజిన్స్ కావాల్సి వస్తుంది. అలాగే మన షిప్ లో పెట్టడానికి న్యూక్లియర్ టెక్నాలజీ ఎందుకు పెట్టకూడదు? అలాగే ఇప్పుడు రష్యా మనం ఒక 2-3 ఎపిసోడ్స్ ముందర మనం మాట్లాడుకున్నాం. వాళ్ళు న్యూక్లియర్ పవర్డ్ మిసైల్ ఒకటి తయారు చేశారు. మిసైల్ కి నార్మల్ గా ఏదో సాలిడ్ ఫ్యూల్ ఉండొచ్చు, లేదా లిక్విడ్ ఫ్యూల్ ఉండొచ్చు, దాని కెమికల్స్ కాంపోజిషన్ వేరే వేరే ఉండొచ్చు. కానీ రష్యా ఫస్ట్ టైం న్యూక్లియర్ ఫ్యూల్ తోటి రన్ చేసేటువంటి మిసైల్ వాళ్ళు కొట్టారు. ఆ మిసైల్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా నెలల తరబడి తిరుగుతుండొచ్చు. మనకు న్యూక్లియర్ ఫ్యూల్ ఎప్పుడు అయిపోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాడు ఎన్నో రోజులు తిప్పి వాడు కావాల్సిన రోజు కొట్టచ్చు. అటువంటి టెక్నాలజీ మనం ఇప్పుడు ప్రైవేట్ రంగ సంస్థలో చిన్న ఇంజిన్స్, ఇవన్నీ న్యూక్లియర్ రియాక్టర్స్, మన చిన్న పవర్ ప్లాంట్స్ ఇవన్నీ ఇటువంటి అవకాశాలు ఉన్నాయి. మనం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అప్పుడు అమెరికా తోటి న్యూక్లియర్ డీల్ చేసుకున్న తర్వాత ప్రాబ్లం కదా సార్, దేశ భద్రతకి విఘాతం కదా ఈ యొక్క యాంగిల్ తోనే ఇంతవరకు మనం డిఫెన్స్ సెక్టర్ లో ప్రైవేట్ రంగ సంస్థలకి మనం పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఓపెన్ చేశాం కదా. అలాగే స్పేస్ కూడా నీష్ టెక్నాలజీ, దాన్ని అబ్యూస్ చేస్తారేమో, దానికి ప్రోటోకాల్స్ ఉంటాయి, దాని సెక్యూరిటీ క్లియరెన్సెస్ ఉంటాయి. న్యూక్లియర్ పవర్ కి సంబంధించి వాళ్ళకు వదిలినప్పుడు దాని ఆడిటింగ్ ఉంటుంది. ఇప్పుడు కూడా మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఆడిట్ చేస్తుంది. మీకు ఎంత న్యూక్లియర్ ఫ్యూయల్ ఉంది, ఆ ఫ్యూయల్ మీరు ఎలా వాడారు, దాన్ని వాడిన తర్వాత మిగిలిపోయిన రెసిడ్యూని మీరు ఎలా డిస్పోజ్ చేశారు, దాన్ని ఏమైనా మళ్ళీ ప్లూటోనియం గా దేనికైనా కన్వర్ట్ చేశారా, చేస్తే దాన్ని ఏం చేశారు, ఇది మొత్తం ఆడిట్ ట్రైల్ ఉంటుంది. అఫ్ కోర్స్ మన భారతదేశంలో ఉన్నటువంటి మన అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇవన్నీ మానిటర్ చేస్తారు. దానికి స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ ఉంటాయి, ఇన్స్పెక్షన్స్ ఉంటాయి, దాని వాళ్ళ పారామీటర్స్ ఆధారంగానే వాళ్ళు చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే న్యూక్లియర్ టెక్నాలజీలో న్యూక్లియర్ మెటీరియల్ వాడాలని రూల్ లేదు. నాకేం చెప్తారంటే, నాకు ఫర్ ఇన్స్టెన్స్ ఒక కంపెనీ, నేను టర్బైన్స్ చేయగలను, నాకు న్యూక్లియర్ పవర్డ్ టర్బైన్ చేయమంటారు. నేను టర్బైన్ చేసి ఇస్తాను, దాన్ని వాడేది ఎవరో మనకు తెలియదు. అల్టిమేట్ గా దాన్ని వాడేది నేవీ ఉండొచ్చు, మనకు తెలియదు, ఎయిర్ ఫోర్స్ ఉండొచ్చు, లేదా మనకు ఆర్మీ వాడచ్చు, మనకు తెలియదు. వీ డోంట్ నో హూ ఇస్ యూజింగ్. సివిలియన్ పర్పసెస్ వాడుకోవచ్చు. కాబట్టి ఎండ్ యూజర్ కాదు, మ్యానుఫ్యాక్చర్ చేసిన వాడు యూజ్ చేయట్లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు అగ్నికూల్ వాడు ఏదో రాకెట్ పంపిస్తున్నారు, అది ప్రైవేట్ వాళ్ళది. కానీ మనకు మన మేజర్ లాంచెస్ ఏవైతే ఉన్నాయో ఇస్రోవి, కాంపోనెంట్స్ అన్ని కూడా ఎవరో తయారు చేస్తున్నారు. నావిగేషన్, కమ్యూనికేషన్ ఇవన్నీ తయారు చేస్తున్నారు. రెడార్స్, దాంట్లో ఉన్నటువంటి సెన్సర్స్ ఇవన్నీ ప్రైవేట్ రంగ సంస్థలు తయారు చేస్తున్నాయి. అంటే మరి అది వాళ్ళు ఆ టెక్నాలజీ, మనకున్న టెక్నాలజీ లీక్ చేయొచ్చు కదా వాళ్ళు వేరే దేశాలకి. ఆ ప్రాబ్లం ఉంది కదా. అయినా కానీ మనం ఆ ప్రోటోకాల్స్ స్ట్రిక్ట్ గా పెట్టాం కాబట్టి వేరే ఏబుల్ టు మేనేజ్. అదే ప్రోటోకాల్స్ ప్రస్తుతానికి న్యూక్లియర్ సంబంధించి తయారు చేస్తున్నారు. అందుకని మోదీ గారు ఏం చెప్పారంటే, ఇంకా మేము ఓపెన్ అప్ చేయలేదు, ఓపెన్ చేయడానికి మేము తయారవుతున్నాము, దాన్ని ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు. కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నకు వాళ్ళు ఈ సెక్యూరిటీకి సంబంధించిన పారామీటర్స్, ప్రోటోకాల్స్, ఆడిట్ పారామీటర్స్ ఇవన్నీ కూడాను భారత ప్రభుత్వం పాలసీ తయారవుతోంది. అయిన తర్వాత ఓపెన్ అప్ చేస్తారు. ఏంటంటే ప్రభుత్వమే కరెక్ట్, ప్రభుత్వం దాటి బయటికి వెళ్ళిపోతే కానీ ఏదో నష్టం వచ్చేస్తుంది, ఇది చాలా డేంజర్ అన్నటువంటి భావజాలం నుంచి ప్రభుత్వం బయటకు వస్తుంది. అద్భుతాలు చూస్తున్నాం ఈరోజు మనం. డిఫెన్స్ రౌండప్ లో ఎటువంటి మార్పులు వస్తున్నాయో మనం ఇప్పుడు ఆల్రెడీ 67th ఎపిసోడ్. ప్రతి ఎపిసోడ్ లో మాట్లాడుతున్నాం మనం ప్రైవేట్ రంగ సంస్థలు ఏం చేస్తున్నాయి. ఇన్ఫాక్ట్ మన కంపెనీ సెగ్మెంటే ఉంది మనకు. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థ కూడా మనకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు ఏదైతే ఉండదో దాన్ని 6-7 ముక్కలు చేసిన తర్వాత ఈచ్ వర్టికల్ అద్భుతాలు సృష్టించింది. ఒకటో రెండో దాంట్లో కొద్దిగా నష్టాలు ఉన్నాయి, కానీ మిగతా అన్ని కూడా లాభాల్లోకి వచ్చాయి. ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు. అంత అద్భుతాలు సృష్టించగలిగాం మనం. కాబట్టి హెచ్ఏఎల్ కూడా చూసాం మనం. హెచ్ఏఎల్ ఒక లాగర్డ్, మొత్తం ఈ యూనియన్స్ తోటి గబ్బిడాలతోటి అది భ్రష్టు పట్టినటువంటి హెచ్ఏఎల్ ని ఈరోజు వాళ్ళ ఆర్డర్ బుక్ ఎంత హెల్తీ ఉంది, వాళ్ళకు నిజంగా డెలివరీ చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు నాసిక్ లో, ఇంకెక్కడో టుమ్కూర్ లో, ఎక్కడెక్కడో వాళ్ళు మళ్ళీ లక్నోలో చాలా వీళ్ళ ప్రొడక్షన్ లైన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళకి.
మల్టిపుల్ బ్రాంచెస్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఎకో సిస్టమ్ డెవలప్మెంట్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దానికి సంబంధించిన ప్రోటోకాల్స్, దానికి సంబంధించినటువంటి పాలసీలు అన్ని కూడా ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి ఈ రోజు న్యూక్లియర్ కూడా ఓపెన్ చేయబోతున్నామని ఆయన చెప్పారు. ఇందాక చెప్పినట్టు న్యూక్లియర్ ప్రైవేట్ రంగ సంస్థలో న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించిన ప్రొడక్షన్ వస్తే కనుక అది డిఫెన్స్ రంగానికి వీటికి చాలా కీలకంగా కాబోతుంది. మన ఎక్విప్మెంట్స్ అన్నిటి కూడాను ఇంజిన్స్, చిన్న చిన్న మీనియేచరైజ్ న్యూక్లియర్ మనకు ఇంజిన్స్ చేయగలిగితే దాని మన జనరేటర్స్ లాంటివి, దానికి పవర్ ఇచ్చేటువంటివి అన్ని చేయగలిగితే వీల్ బి ద టాప్ నాచ్ దేశం. ఈ రోజు ఆ టెక్నాలజీ అమెరికా, యూకే తప్ప ఎవరి దగ్గర లేదు. చైనా దగ్గర లేదు. చైనా దగ్గర ఉన్నవి రష్యా నుంచి కాపీ కొట్టినవి కొన్ని ఉన్నాయి అంతేగాని రష్యాది సెకండ్ రంగ్. వాళ్ళు కొంత ఈ R&D లో కొంత వెనకబడ్డారు వాళ్ళు. ఇది కనుక ప్రైవేట్ రంగ సంస్థలో మనం ఓపెన్ చేయగలిగితే రాబోయే బహుశా ఒక దశకంలో మనం విల్ బి ప్రాబ్లీ అమెరికా తోటి, యూకే తోటి ఛాలెంజ్ చేయొచ్చు. ఆకస్ ఎందుకు పెట్టుకుంది అమెరికాను, తర్వాత యూకే, తర్వాత ఆస్ట్రేలియా డైరెక్ట్ గా ఇవ్వకూడదు కాబట్టి యూకే ద్వారా ఈ న్యూక్లియర్ పవర్ టెక్నాలజీని ఆస్ట్రేలియాకి ఇద్దామని చెప్పి ప్లాన్ చేశారు. ఆకస్ ఫ్లాప్ అయిపోయింది. సో మళ్ళీ ఆస్ట్రేలియా మనతో మైత్రి చేస్తున్నాడు. మనం మళ్ళీ ఫ్రాన్స్ దగ్గరికి వెళ్ళాం. ఫ్రాన్స్ భంగపడినందుకు మనకు సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ మొత్తం సిస్టమ్ లో ఈ డిఫెన్స్ రంగానికి సంబంధించినటువంటి టెక్నాలజీ ప్రైవేట్ రంగ సంస్థ నుంచి రాబోతున్నాయి. అందుకని ఈ అచీవ్మెంట్స్, మా అచీవ్మెంట్ ఒక వెళ్తున్నటువంటి జర్నీలో ఒక మైలురాయి మాత్రమే. ఇటువంటి ఇంకా 8 రాబోతున్నాయి ప్రైవేట్ రంగ సంస్థలు తయారు చేసేటువంటివి. ఇవి సక్సెస్ అయిందంటే కనుక నెక్స్ట్ బహుశా మెల్లిమెల్లిగా కార్వెట్స్, ఫ్రిగేట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనకు ఐఎన్ఎస్ తమాల్ గత సంవత్సరం వచ్చింది రష్యా నుంచి. అది లాస్ట్ షిప్ మనం ఇంపోర్ట్ చేసేది బయట నుంచి అని చెప్పారు వాళ్ళు. అంతేకాదు మన దేశంలో తయారవుతున్నది ప్రైవేట్ రంగ సంస్థలకు ఇస్తున్నారు. క్రమేపీ దాన్ని పైకి తీసుకెళ్ళగలుగుతున్నాం. రేపు ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా మనం నిలబడగలిగిన శక్తి మనకు ఉండబోతుంది. అందుకని ఇట్ ఈస్ అ మేజర్ డెవలప్మెంట్. ఇది మనం అబ్జర్వ్ చేయాలి. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకు అంత ఓపిక ఎవరికి లేదు. మనకు మెయిన్ స్ట్రీమ్ లో అప్పుడుకున్నట్టు ఆ రోజు ఉన్నటువంటిది ఏదో ఒక సెన్సేషన్ పంపించాలి, మాట్లాడేసేయాలి, దాంట్లో టీఆర్పీలు వచ్చేయాలి. అంతేగాని ఈ జరుగుతున్నటువంటి మార్పును గమనిస్తేనే మనకు అర్థమవుతుంది మనకు ఎక్కడ ఉండేవాళ్ళం, ఎక్కడ ఉన్నాము, ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము అన్నది ఈ యొక్క పాత్ ట్రెజెక్టరీ అర్థం చేసుకోవాలి. మనం ఆ చిన్న ప్రయత్నం మనం చేస్తున్నాం ఇక్కడ. అందుకని రాబోయే రోజుల్లో ఒక భారతదేశం ఒక పెద్ద ఎకో సిస్టమ్ గా తయారవుతుంది. ఇట్స్ అ మేజర్ ఛాలెంజ్ టు అమెరికా. అందుకనే అమెరికా మనల్ని ఛాలెంజ్ చేస్తుంది, అమెరికా మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళ టెక్నాలజీ చాలా ఎక్స్పెన్సివ్. వాళ్ళు మోనోపొలీ తీసుకొని వాళ్ళందరినీ బెదిరించి వాళ్ళు ఫోర్స్ఫుల్ గా అమ్ముతున్నారు. వాళ్ళకున్న టెక్నాలజీని కంపీట్ చేస్తూ ఇంకెవరైనా వచ్చారంటే కనుక వాళ్ళని నొక్కేస్తారు వాళ్ళు. మనకు తెలుసు క్రయోజెనిక్ ఇంజిన్ సంబంధించి ఏం చేశారు వాళ్ళు. మనకు నంబి నారాయణ ఎట్లా వాళ్ళు పక్కన పెట్టారో మనం చూసాం మనం. కాబట్టి అటువంటి మన మీద కూడా దాడులు జరగబోతున్నాయి. ఇది మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. మనకి ఈ ఎకో సిస్టమ్ ఎలా డెవలప్ అవుతుందో రేపటి రోజు మన మీద ఎటువంటి దాడులు వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయి ఇది అర్థం చేసుకోవాలి. సో వీఆర్ బికమింగ్ అ మేజర్ పవర్ ప్లేయర్ ఇన్ డిఫెన్స్ అండ్ న్యూక్లియర్ అండ్ స్పేస్ టెక్నాలజీస్. ఈ 3 కూడా ఓపెన్ అప్ చేసింది మోదీ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం అభినందించాలి. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. యాక్చువల్లీ రష్యా మనకి ఈ మధ్య కాలంలో అంటే చాలా సార్లు వాళ్ళు డీప్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటున్నారు. మామూలు టెక్నాలజీ కాదు, మొత్తం ఎవ్రీథింగ్ మీరు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తున్నటువంటి ఒక ప్రోగ్రామ్ ఏంటంటే సుఖోయ్ 57 కి సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ విషయంలో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాము, మొత్తం మీరు తీసుకోండి అని చెప్పేసి రష్యా మన పైన చాలా వరకు ఆఫర్స్ ఇస్తూ వస్తోంది. బట్ ఆఫర్స్ ఇస్తున్నప్పటికీ కూడా మనం అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏదైతే ఆమ్కా ప్రోగ్రామ్ ఉందో, ఆమ్కా ప్రోగ్రామ్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే తయారు చేసుకుంటామో దానికంటే సుఖోయ్ తక్కువ క్వాలిటీ ఉంది, దానికంటే సుఖోయ్ ని మించినటువంటి ఫైటర్ జెట్స్ ని మనం తయారు చేయబోతున్నాము అనేది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. సో నిజంగా సుఖోయ్ తీసుకుంటున్నామా లేదా, సుఖోయ్ 57 మనం తీసుకుంటామా లేదా అనే విషయంలో అందుకే తర్జన భర్జన జరుగుతోందా? ఈ ఆమ్కా అండ్ సుఖోయ్ 57 ఈ రెండిటికి సంబంధించినటువంటి చర్చ ఏంటి, ఒకసారి మీ విశ్లేషణ ఏంటి? మనకు ఇండిజినస్ హోమ్ గ్రోన్ టెక్నాలజీస్ మీద ఫస్ట్ ఫోకస్ పెట్టాం. మనం తేజస్ మీద ఫోకస్ పెట్టాం, తర్వాత ఇప్పుడు ఆమ్కా మీద ఫోకస్ పెట్టాం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ మీద ఫోకస్ పెట్టాం. దీంతో ఏమైందంటే క్రమేపీ మనం ఎక్స్టర్నల్ డిపెండెన్సీస్ తగ్గించుకోవాలనేటువంటి ఒక ఏమంటారంటే ఒక పాలసీ అనేది మన ప్రభుత్వం మనం చూస్తున్నాం. మనం అందుకనే మనకు రఫైల్స్ కూడా మనం ఓన్లీ 36 మాత్రమే కొనుక్కున్నాం, ఎక్కువ కొనలేదు. మన ఐడియా ఏంటంటే మనకు కావాల్సిన అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయో అవన్నీ తేజస్
పూర్తి చేస్తుంది. తేజస్ రమారమి ఒక 150-200 తేజస్ మనం ఆర్డర్ ఇస్తే కనుక రఫైల్స్ లాంటివి లేకపోయినా కానీ కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు అన్నది ఒక ఆలోచన. ప్లస్ ఇప్పుడున్నటువంటి తేజస్ నెక్స్ట్ జనరేషన్ కి MK2కి తీసుకువెళ్ళామంటే రఫైల్ తో సమానంగా తయారవుతుంది కాబట్టి మనకు అక్కర్లేదు. కానీ మనకు అన్ఫార్చునేట్ మనం చూసాం జీఈ వాళ్ళ ఇంజిన్స్ 404 డిలే అవ్వడము, 414 ఎప్పుడు వస్తుందో ఇంకా మనకు తెలియకపోవడం, ఇటువంటి ఇబ్బందులన్నీ ఉండేసరికి మనకి ఇంతవరకు వాళ్ళు తిప్పి కొడితే 4-5 ఇంజిన్లు తప్ప ఇవ్వలేదు వాళ్ళు మనకు జీఈ వాళ్ళు. కాబట్టి మనం ప్రత్యామ్నాయం చూసుకుంటున్నాం. ఇప్పుడు మన మీద ప్రెషర్ పెరుగుతుంది. ఎందుకంటే మనం చూసాం అభినందన్ వర్ధమాన్ మనకు అక్కడ MiG-21 తోటి ఎక్స్టెన్షన్ కొట్టాడు. MiG-21 ని జస్ట్ ఒక 15-20 రోజుల ముందర మనం మొత్తం డీకమిషన్ చేసుకున్నాం. అంటే ఎప్పుడో 60 దశకంలో ఉన్న ఎయిర్క్రాఫ్ట్స్ ఇప్పటిదాకా వాడాం మనం. అంటే ఆల్మోస్ట్ 60 ఏళ్ళు వాడాం దాన్ని, 60-65 ఏళ్ళు వాడాం మనం. కాబట్టి ఇప్పుడు ఆ గ్యాప్ ఏం చేయాలి? మనకి ఆమ్కా రావడానికి ఇంకో 15 ఏళ్ళు పడుతుంది అది. అలాగే మనకు ఈవెన్ MK2 రావాలంటే బహుశా ఇంకో 10 ఏళ్ళు పట్టొచ్చు. కాబట్టి ఈ పరిస్థితుల్లో రాబోయే దశకం ఎలా మేనేజ్ చేయాలి అన్నది పెద్ద ప్రశ్న. అందుకోసమే మనకు అమెరికా F-35 ఆఫర్ ఇచ్చింది, మనకు రష్యా Su-57 ఆఫర్ ఇచ్చింది. ఇలా మనకు మల్టిపుల్ చాయిసెస్ ఉన్నా కానీ కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాం. ఈ రోజు మనం Su-57 ఆర్డర్ ఇచ్చినా వాళ్ళు మనకి ఎప్పుడు డెలివరీ చేయగలరు? వాళ్ళే యుద్ధం చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన నంబర్స్ లేవు అవి. బహుశా 2035 2037 ఇస్తారు. అంతవరకు మన పరిస్థితి ఏంటి? అందుకని ప్రభుత్వం ఈరోజు సీరియస్ గా ఆలోచన చేస్తుంది. మనం రోజు రిపోర్ట్ చూస్తున్నాం. ఇంకొక 114 రఫైల్స్ ఆర్డర్ ఇవ్వబోతోంది, ఇదొక న్యూస్ విన్నాం. సెకండ్ ఈ Su-57 కొనుక్కుంటుంది, రెండవ న్యూస్. మూడవది F-35 అమెరికన్ F-35 కూడా మనం రిజెక్ట్ మన దాని గురించి అవుట్ రైట్ రిజెక్ట్ చేయలేదు, ఆలోచన చేస్తున్నామని చెప్పి వదిలేసాము. అన్ఫార్చునేట్ డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్ యుద్ధాలు ఇవన్నీ చేసేసరికి మనం దాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పడేసాము. రేపటి రోజు కనుక డొనాల్డ్ ట్రంప్ కనుక మామూలుగా కొండ దిగి వచ్చి నార్మల్ గా బిహేవ్ చేస్తే కనుక F-35 కూడా రూల్ అవుట్ చేయకపోవచ్చు. ఇటువంటివన్నీ మన కథలు వింటున్నాం. కానీ భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే క్వైట్ గా బ్యాక్ ఎండ్ లో మన కావేరీ ఇంజన్ యొక్క ప్రొడక్షన్ కి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. రెండు, సఫ్రాన్ తోటి MOU జరిగింది, నిన్ననే జస్ట్ 2 days అయింది జరిగింది. దీని గురించి మనం ఆల్రెడీ డిఫెన్స్ రౌండ్ లో చర్చించాము. దాంట్లో ఏంటంటే కనుక మామూలుగా మనం ఒక ఎయిర్క్రాఫ్ట్ డిజైన్ చేయాలంటే ఇంజన్ ఫస్ట్ ఎంచుకుంటారు. ఇంజన్ ఎంచుకొని ఇంజన్ ఆధారంగా దీని వెయిట్, దీని థ్రస్ట్, దీని షేప్, మిగతా సంబంధించిన అన్ని పారామీటర్స్ ఆధారంగా మొత్తం దాని ఫ్రేమ్స్ అన్ని వాళ్ళు డిజైన్ చేస్తారు. దాని డైనమిక్స్, ఏరోడైనమిక్స్ ఎలా ఉంటాయి, దానికి సంబంధించినటువంటి వెక్టర్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఇంజన్ ఆధారంగా తయారు చేస్తారు. ఫస్ట్ టైం మనం సఫ్రాన్ కి ఏం చెప్పామంటే మా దగ్గర ఆల్రెడీ తేజస్ ఫ్రేమ్ ఉంది, ఈ ఫ్రేమ్ లో ఫిట్ అయ్యేటువంటి ఇంజన్ మీరు తయారు చేయండి అని రివర్స్ చెప్పాము. ఫ్రేమ్ ఆధారంగా ఇప్పుడు ఇంజన్ తయారు చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఇప్పుడు వాళ్ళను తర్వాత మన DRDO ఇద్దరు కలిసి MOUలో ఏం డిసైడ్ అయ్యారంటే భారతదేశంలోనే తయారవుతుంది ఆ పర్టికులర్ ఇంజన్, 120 to 140 kN కెపాసిటీ థ్రస్ట్ ఉన్నటువంటిది. ప్లస్ దాని యొక్క టెక్నాలజీ, దాని IP ఏదైతే ఉంటుందో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ భారతదేశంలోనే ఉంటుంది. అంటే ఒక జాయింట్ వెంచర్ కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ పేరు మీద ఉంటుంది. ఆ కంపెనీ ఆఫ్ కోర్స్ భారతదేశంలో రిజిస్టర్డ్ కాబట్టి ఆ టెక్నాలజీ మన దేశంలోనే ఉంటుంది. దానివల్ల వచ్చే లాభాలు బహుశా వాళ్ళ సఫ్రాన్ కంపెనీకి కొంత వెళ్ళొచ్చు. బట్ ఓవరాల్ గా మనకు ఒక ఇండిపెండెన్స్ మన దగ్గర టెక్నాలజీ ఉండబోతుంది. అది 2035 కంతా మనం దాని ప్రొడక్షన్ లైన్ లో తీసుకొచ్చేటువంటి ప్లాన్స్ ప్రస్తుతానికి. అంటే జీఈ దగ్గర నుంచి మనకి ఏమైనా సమస్యలు వచ్చి వీళ్ళు సరిగా మనకు ఇంజన్స్ ఇవ్వకపోతే ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయం చూసుకుంటున్నాం. ఇదే సేమ్ మనకు సఫ్రాన్ ఇంజన్ కూడా రేపు ఆమ్కాలో వెళ్ళేటువంటి అవకాశాలు. ఆమ్కాలో ప్రస్తుతానికి GE 414 ఆలోచన చేస్తున్నాం మనము. రేపటి రోజు 414 కూడా సఫ్రాన్ వెళ్ళొచ్చు, లేదా అప్పటికి కావేరీ తయారైందంటే బహుశా కావేరీ వెళ్ళొచ్చు. సో ఆల్టర్నేట్స్ పెట్టుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో మనకు ఏయిసా అంటారు, మనకు అడ్వాన్స్డ్ ఎలక్ట్రానికలీ స్కాన్డ్ అరే అని చెప్పేసి ఉన్నటువంటి కొత్త టెక్నాలజీ ఏదైతే మనకు రెడార్ టెక్నాలజీస్ ఉంటాయో మన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ లో, అవి మన దేశంలోనే ఉన్నాయి. ఉత్తమ్ అని, విరూపాక్ష అని మనం చాలా పెట్టుకున్నాం. ఇవి రష్యన్ సూట్ కంటే మనకు చాలా అద్భుతమైనటువంటి సూట్స్ ఇవి. ఇన్ఫాక్ట్ మనం సుఖాయ్ ఏదైతే 30 MKI మన దేశంలో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయో మన సుఖాయిలు, వాటిల్లో కూడా మొత్తం మనమే పెట్టేసుకున్నాం. మోర్ ఆర్ లెస్ ఒక ఇంజన్, ఒక ఫ్రేమ్ తప్ప మిగతా అన్ని మనమే ఉన్నదండి. నావిగేషన్ ఎప్పుడో పాతవి ఫిజికల్ నావిగేషన్ ఉంది, ఇప్పుడు ఎలక్ట్రానిక్ సూట్స్ వచ్చేసాయి కదా కౌంటర్ మెజర్స్ చేయడానికి. మనం యాక్చువల్గా డిఫెన్స్ రౌండప్ లో కొన్ని వారాల క్రితం ఇది కూడా చర్చించాం. భారత ప్రభుత్వం దాన్ని నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్ళడానికి 84 మన దగ్గర 250 పైచలకు మన దగ్గర సుఖాయిలు ఉన్నాయి. దాంట్లో 84కి అడ్వాన్స్డ్ దాని డెవలప్మెంట్ కి మనం
ప్రయత్నం చేస్తున్నాం. అంటే దాన్ని ఆల్మోస్ట్ 5th జనరేషన్ లో తయారు చేస్తున్నాం. థర్డ్ జనరేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ అది. థర్డ్ నుంచి 5th జనరేట్ చేయడానికి మన టెక్నాలజీ వాడుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆంకాలో పెట్టినటువంటి టెక్నాలజీ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి ఇటువంటి చాలా. వాటిని అసెంబుల్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇవి SU-57 కంటే కూడా అద్భుతంగా ఉన్నాయి మన దగ్గర. కాబట్టి SU-57 తీసుకుంటే మనకి లాభం ఏంటి? దీనివల్ల లాభం లేదు. ఓవరాల్ పర్ఫార్మెన్స్ దాని అంతా కూడా చూస్తే కనుక ఆంకా ఇస్ బెటర్ దాన్ SU-57 అని నిపుణులు చెప్తున్నారు. SU-57 ఒకటే అడ్వాంటేజ్ ఏంటంటే ఆంకా కొంచెం చిన్న ఎయిర్‌క్రాఫ్ట్ కంపేర్ టు SU-57. కాబట్టి SU-57 లో వెయిట్ క్యారింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ బాంబులు తీసుకెళ్లొచ్చు. లేదా ఇంకా ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి బాంబులు తీసుకెళ్లొచ్చు. ఎక్కువ ఫ్యూయల్ తీసుకెళ్లొచ్చు. ఈ అడ్వాంటేజెస్ SU-57 లో తప్పకుండా ఉన్నాయి. ఆంకా కొంత దానికంటే కెపాసిటీ తక్కువ ఉంటుంది. బట్ మిగతా అంశాల్లో రడార్ ఏవియేషన్ కానీ రడార్ అబ్జార్ప్షన్ ఉంటుంది. వాళ్ళు రడార్ కొట్టినప్పుడు సిగ్నల్ కొట్టినప్పుడు మన ఏదైతే ఎయిర్‌క్రాఫ్ట్ ఉంటుందో దానికి తగిలి వెనక్కి వెళ్ళి వాళ్ళకి చెప్తుంది ఈ పలాంది అని వాళ్ళకి సిగ్నల్ ఇస్తుంది. రడార్ అబ్జార్ప్షన్ టెక్నాలజీ ఉంటుంది. ఆ రడార్ సిగ్నల్స్ ని అబ్జర్వ్ చేసిందంటే కనుక వాళ్ళకి ఏం ఇమేజ్ రాకపోవచ్చు, లేదా డిస్టార్టెడ్ ఇమేజ్ రావచ్చు, లేదా వాళ్ళ సిగ్నల్స్ ని జామ్ చేయలేని కెపాసిటీ. ఇటువంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ అని మన దగ్గర ఉన్నాయి. మనం ఆల్రెడీ తయారు చేసుకుంటాం ఇండిపెండెంట్ గా. కాబట్టి SU-57 ఏం చేయాలని భారత ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కానీ ఇందాక నేను చెప్పినట్టు ఒక 10 to 15 years దశకం 10 ఏళ్ళు మనకు కొంత గ్యాప్ ఉంది. ప్రస్తుతానికి మన దగ్గర 30 స్క్వాడ్రన్స్ ఉన్నాయి. అప్రూవ్డ్ స్క్వాడ్రన్స్ 42. అప్రూవ్డ్ స్క్వాడ్రన్స్ కూడా ఎప్పుడో 30 ఏళ్ల ముందర దాన్ని అప్రూవ్ చేశారు. ఇప్పుడున్న థ్రెట్ పర్సెప్షన్ కి బహుశా అది 55 స్క్వాడ్రన్స్ కు వెళ్ళాలి. మన దగ్గర 30 ఉన్నాయి. సో కాబట్టి ఎయిర్ క్రాఫ్ట్స్ తక్కువ ఉండడం అనేది మనకు పెద్ద సమస్య. భారత ప్రభుత్వం ఫస్ట్ ఫోకస్ హోమ్ గ్రౌండ్ ఇండిజినస్ టెక్నాలజీ మీద ఫోకస్ ఎక్కువ పెడుతోంది. ఏదో ఎమర్జెన్సీ లేవని కొనేసామంటే దీని మీద ప్రెషర్ పోతుంది మనకి. దీని మీద మనం దీన్ని వదిలేస్తాం. ఎప్పుడో మళ్ళీ కావేరీ ఇంజిన్ ఎలా వెనకబడిందో అలాగే అలాంటి పరిస్థితి వస్తుంది మనకి. అందుకే భారత ప్రభుత్వం ఆంకాకు సంబంధించి చాలా సీరియస్ గా ఉంది కాబట్టి, కావేరీ ఇంజిన్ గురించి చాలా సీరియస్ గా ఉంది కాబట్టి ఇవన్నీ కొనాలా వద్దా ఇవన్నీ ఆలోచన చేస్తున్నారు. మోదీ గారు మనకు తెలుసు టాస్క్ మాస్టర్. ఆయన టార్గెట్ పెట్టారంటే ఆ టార్గెట్ కంప్లీట్ అయ్యి తీరాలి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో బహుశా మహా అంటే ఒక సంవత్సరం అటో ఇటో ఇది వచ్చేస్తాయి. కాబట్టి మరి ఇప్పుడు కొనాలా, మనం ఆంకా తయారయ్యడానికి వాళ్ళు ఫస్ట్ డెలివరీలు ఇస్తుంటే మనకి దానివల్ల లాభం ఏంటి, ఇవన్నీ కూడా చర్చిస్తుంది, ఆలోచన చేస్తుంది భారత ప్రభుత్వం. కానీ బహుశా మనం కొనుక్కోవచ్చు, నేను డినై చేయట్లేదు. రఫైల్స్ కొంత ఆర్డర్ ఇవ్వచ్చు మనం. అలాగే మనం మనకు సుఖాయ్ SU-57 కూడా మనం ఆర్డర్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. మనకు వ్లాడిమిర్ పుటిన్ భారతదేశం వస్తున్నాడు December 4th. బహుశా అప్పుడు కొన్ని అనౌన్స్మెంట్స్ మనం చూస్తాము. SU-57 అనౌన్స్మెంట్ జరగలేదు అంటే మనం రిజెక్ట్ చేసినట్టే మనం భావించాలి. మనం ఆంకా మీద ఫోకస్ పెడుతున్నా భావించాలి. లేదు కొన్ని ఆర్డర్ ఇచ్చామంటే కనుక ఒక ఇంటరిమ్ స్టాప్ గ్యాప్ గా ఆర్డర్ ఇస్తున్నాము. అల్టిమేట్ గా ఆంకా వస్తుంది. అంతవరకు కొంత మనం ఏదో బ్రిడ్జ్ చేయడానికి ఆర్డర్ ఇచ్చినట్టు మనం అనుకోవాలి. చూద్దాం, వీల్ వాచ్ ద డెవలప్మెంట్స్ ఏమవుతుందో. బట్ ఇప్పుడు మాత్రం SU-57 మనకు అంత ఎంకరేజింగ్, అంత ఇంట్రెస్టింగ్ గా కనిపించట్లేదు. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఒకసారి దుబాయ్ ఎయిర్ షోకి వెళ్ళాలి సార్ మనం. యాక్చువల్ దుబాయ్ ఎయిర్ షోకి సంబంధించి ఆయిల్ లీకేజ్ గురించి చేసినటువంటి ఒక ప్రచారం గురించి మీరు లాస్ట్ వీక్ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు తేజస్ కి సంబంధించి. బట్ తేజస్ ఒకటి ఫైటర్ జెట్స్ క్రాష్ అయింది, దానికి సంబంధించి మనం మాట్లాడాలి. అండ్ తేజస్ ఫైటర్ జెట్ ఆయిల్ లీకేజ్ గురించి జరిగినటువంటి ప్రచారం మనకు తెలుసు. సరే, క్రాష్ గురించి మనం మాట్లాడాలి అండ్ ఆయిల్ లీకేజ్ అసత్య ప్రచారం గురించి మాట్లాడాలి. ఎట్ ద సేమ్ టైం ఆపరేషన్ సింధూర్ లో రఫేల్ ఫైటర్ జెట్స్ ని కూల్ చేశారు అనే విషయానికి సంబంధించి, లేదా మన ఫైటర్ జెట్స్ ని కూల్ చేశామనే అంశానికి సంబంధించి పాకిస్తాన్ విపరీతమైన ప్రచారం చేస్తోంది. ఈవెన్ అమెరికా కూడా దానికి వంతపాడుతున్నట్టుగానే స్పష్టంగా కనబడుతోంది. దీన్ని ఫ్రెంచ్ మీడియా, ఫ్రెంచ్ కి సంబంధించినటువంటి అఫీషియల్స్ అందరూ కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ఫ్రెంచ్ నావీ దీన్ని ఖండిస్తూ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చిన పరిస్థితి. అంటే వాళ్ళు చేస్తున్న పాకిస్తాన్ అసత్య ప్రచారాన్ని తిప్పికొడుతూ ఫ్రెంచ్ నావీ ఈ రోజు రెస్పాండ్ అవుతోంది. ఓవరాల్ గా ఏం జరుగుతుంది మన ఫైటర్ జెట్స్ విషయంలో? ఈ అసత్య ప్రచారం ఎందుకు జరుగుతోంది? దీంట్లో ఉన్నటువంటి వ్యాపార అవసరాలు ఏంటి? అండ్ ఆధిపత్య ధోరణులు, అమెరికా పాకిస్తాన్ ఈ కుమ్మక్కు రాజకీయాలు ఇవన్నీ ఏంటి? ఒక్కసారి దాన్ని బర్స్ట్ చేస్తారా? దాని మూలాలు ఎక్కడ ఉన్నాయంటే కనుక చైనీస్ టెక్నాలజీ ప్రపంచం ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు ఎంతమందిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా ఎవరు కొనట్లేదు. పాకిస్తాన్, అజర్బైజాన్, బర్మా తప్ప ఎవరు కొనట్లేదు. వాళ్ళు బర్మాకి ఆప్షన్ లేదు, మియన్మార్ కి, పాకిస్తాన్ నుంచి కొంటున్నారు వాళ్ళు. అజర్బైజాన్ కూడా అదే పరిస్థితి. ఈవెన్ టర్కీ కూడా కొనట్లేదు వీళ్ళ దగ్గర, చైనా దగ్గర నుంచి. ఈవెన్ పాకిస్తాన్ కూడా కొన్ని వాళ్ళు ఇచ్చినటువంటి
ఎక్విప్మెంట్ ఉన్నాయి మనకు షిప్ లాంటివి, దాంట్లో ఇంజన్ రష్యన్ ఇంజన్ కావాలని వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తున్నారు. చైనీస్ ఇంజన్ వాళ్ళు కూడా రిజెక్ట్ చేస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రపంచాన్ని ఎలా కన్విన్స్ చేయాలి? ప్రపంచం కన్విన్స్ అవ్వట్లేదు. కాబట్టి ఈ ఫేక్ నేరేటివ్ అనేది తీసుకొచ్చారు. ఆ ఫేక్ నేరేటివ్ ఏంటి? మా టెక్నాలజీ వెస్టర్న్ టెక్నాలజీని కొట్టగలిగింది, రఫైల్ కొట్టగలిగింది, మా టెక్నాలజీ చాలా అద్భుతమైంది, చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. జేఎఫ్ 10C కొట్టగలిగిందంటే JF-20 తర్వాత రాబోయేటువంటి JF-35 ఇంకా ఎంత అడ్వాన్స్ ఉంటాయో చూసుకోండి అని ఒక ఫేక్ నేరేటివ్ రన్ చేశారు. అలాగే అమెరికన్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ కాంగ్రెషనల్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన నివేదికలో ఫస్ట్ ఏం చెప్పారంటే ఈ ఫేక్ నేరేటివ్ అంతా వాళ్ళు ఎక్స్పోజ్ చేశారు. ఎలా వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ఇమేజెస్ వాటి పెట్టి వీళ్ళు ఫేక్ రఫైల్ పడిపోయినవన్నీ చూపించడం, ఆ ఫోటోస్ చూపించడం అన్ని అది ఒక ఎత్తు. రెండవది వాళ్ళు అంటే దాన్ని ఏమంటారంటే ఆ మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఈ నేరేటివ్ ని మార్చే దిశగా వాళ్ళ ఎంబసీస్ అన్ని పనిచేసినాయి. చైనీస్ ఎంబసీస్ ఫర్ ఇన్స్టెన్స్ ఆ ఇన్ఫ్లుయెన్స్ లో పడి ఇండోనేషియా రఫైల్స్ కొనేవాళ్ళు దాన్ని హోల్డ్ లో పెట్టారు. JF-10C ఎవాల్యుయేట్ చేస్తామని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అగ్రెసివ్ గా వాళ్ళు వెళ్ళారు. దీనికి ఇంకొక ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మన ఫోర్సెస్ కూడా మాకేవో లాసెస్ వచ్చాయి కానీ మేము ఏమొచ్చాయి చెప్పాము అని మొదలుపెట్టారు. దాంతో దాని అడ్వాంటేజ్ తీసుకున్నారు. అడ్వాంటేజ్ తీసుకొని మీకు 5 కొట్టాము, 6 కొట్టాము, ఇంకోటి రోజుల తర్వాత 8 కొట్టాము. వాడు ఖ్వాజా ఆసిఫ్ వాడు డిఫెన్స్ మినిస్టర్ అయితే కనుక మేము 10 దాకా కొట్టగలిగేటువంటి మాకు ఉండింది, మాకు 10 మార్ సక్తే తే నహీ మారా అన్నాడు. అదే వాడు యాంకర్ ఎందుకు కొట్టలేదు అన్నాడు. నహీ హమ్నే సోచా ఇత్నా బస్ హై ఆగిపోయాం ఇక్కడ అన్నాడు. ఆ లెవెల్లో వాళ్ళు నెరేటివ్స్ అనేది రన్ చేస్తున్నారు. ఈ రోజు ఫ్రెంచ్ నేవీ వాళ్ళు దాన్ని మొత్తం వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు దీన్ని ఫస్ట్ ఎక్స్పోజ్ చేశారు. కాంగ్రెషనల్ కమిటీ రిపోర్ట్ కూడా ఈ ఫేక్ నేరేటివ్ పాకిస్తాన్ చైనా ఎట్లా చేస్తున్నాయి దాన్ని కూడా చెప్పారు. కానీ దాంట్లో ఒక సెంటెన్స్ మనకు విరుద్ధంగా వెళ్ళింది. ఇన్ ద 4 days ఆఫ్ పాకిస్తానీ సక్సెస్ అగేన్స్ట్ ఇండియా అని చెప్పి ఒక స్టేట్మెంట్ రాశారు. దాని వెనకాల ఏంటో మనం వీ నీడ్ టు గో ఇన్ టు ఇట్. ఆ కమిటీ రాసింది అఫ్ కోర్స్ దానికి ఆ కమిటీకి దేని ఆధారంగా చేసింది పెద్ద క్వశ్చన్ మార్క్. చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల చేసిందా? చైనీస్ ఇండస్ట్రీని దెబ్బ తగలకుండా వాళ్ళు ఈ కమిటీని ఇన్ఫ్లుయెన్స్ చేశారా? ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ సబ్జెక్ట్ మ్యాటర్స్ ఆఫ్ డిబేట్. బట్ వాళ్ళు మాత్రం వీటిద్దరు ఫేక్ నేరేటివ్ వాళ్ళు కూడా ఆ కమిటీ కూడా ఒప్పుకుంది. అఫ్ కోర్స్ ఈరోజు పాకిస్తానీ ఛానల్స్ అందరూ కూడా దాన్ని కోట్ చేస్తూ చూడు అమెరికానే చెప్పింది మేమే గెలిచామని అని వాళ్ళు నేరేటివ్ తీసుకెళ్తున్నారు. అందుకనే మనం ఈరోజు చూస్తే మనోజ్ కుమార్ కటియార్ గారు ఇచ్చిన స్టేట్మెంట్, మేము వాళ్ళంత చావచేతగా బాధినా కానీ వీళ్ళు నమ్మేటట్టు లేరు, వాళ్ళ భూమి మేము కబ్జా చేసుకుంటే అప్పుడు వీళ్ళు దారికి వస్తారు అని చెప్పేసి ఆయన చెప్పడానికి వెనకాల ఈ కారణం. ఈ నెరేటివ్ వార్ అనేది చైనా అన్లీష్ చేసింది ప్రపంచవ్యాప్తంగా. దానిని ఇప్పుడు క్రమేపీ అందరూ కౌంటర్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ కొన్ని ఐ థింక్ వారం 10 రోజుల క్రితం రఫైల్ డసాల్ట్ అవియేషన్ కూడా మా హిస్టరీలో ఒక్క రఫైల్ కూడా కాంబాట్ లో పడిపోలేదు అని వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు. అంటే ఏంటి, ఈవెన్ ఆపరేషన్ సింధూర్ కూడా నష్టం జరగలేదు అని వాళ్ళు దాంట్లో చెప్పగానే చెప్పారు. సో ఎన్నో యాంగిల్స్ చూస్తే కనుక ఈ యొక్క ప్రొపగండా స్లోగా దాని ఎక్స్పోజ్ అయిపోతుంది. అఫ్ కోర్స్ ఇనిషియల్ గా వాళ్ళు చెప్పిందని మనం క్వైట్ గా ఉన్నాం కదా, సైలెంట్ గా ఉన్నాం కదా, అందుకని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ అంతా కూడా ఫేకే. నిజంగా రఫైల్ కూలిపోయింది అన్నటువంటి పరిస్థితి ఉన్నా దాని యొక్క ఫోటోగ్రాఫ్స్ చూపించలేకపోయారు, దాని యొక్క డెబ్రీ కానీ దాని యొక్క ఎవిడెన్స్ చూపించలేకపోతున్నారు. వీళ్ళు చూపించే ఎవిడెన్స్ అంతా కూడా ఫేకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ లేదా పాత డెబ్రీ ఏవో ఇంకేదో ఎయిర్ క్రాఫ్ట్స్ పడిపోయినవి, ఫర్ ఇన్స్టెన్స్ మిరాజ్ పడిపోయిందో, ఇంకేదైనా ఫ్రెంచ్ ఎయిర్ క్రాఫ్ట్స్ పడిపోయినావో దాని ఫ్రెంచ్ మార్కింగ్స్ చూపించేసి ఇదే రఫైల్ అని చెప్పడము, లేదా ఒక గేమ్స్ మనకు ఎలక్ట్రానిక్ వార్ గేమ్స్ ఉంటాయి కదా, ఆ వార్ గేమ్స్ లో ఉండే కొన్ని క్లిప్స్ చూసి పెట్టడం, ఇటువంటి చెత్తంతా చేశారు వాళ్ళు. సో అందుకని అది దానికి ఒక లిమిటెడ్ రన్ ఉంటుంది, 1 నెల 2 నెలలు 3 నెలలు. బట్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు దీన్ని కంప్లీట్ గా ఎక్స్పోజ్ చేస్తున్నారు. అందుకని ఆ దృష్టిలో చైనా యొక్క ప్రొపగండా క్రమేపీ క్రంబుల్ అవుతుంది. వాళ్ళ టెక్నాలజీ అమెరికన్ టెక్నాలజీకి సరితూగుతుంది అని వాళ్ళు ఇచ్చిన నెరేటివ్ దాన్ని వాళ్ళు సస్టైన్ చేయలేకపోతున్నారు. అందుకని ఈ ప్రగల్భాలన్నీ పలుకుతున్నారు వాళ్ళు. ఇది అయిన తర్వాత చూస్తే ఆపరేషన్ సింధూర్ తర్వాత చూస్తే యుఏఈ మనకు డసాల్ట్ అవియేషన్ దగ్గర నుంచి రఫైల్స్ ఆర్డర్ ఇచ్చింది. అలాగే మనకు యుక్రెయిన్ మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం, యుక్రెయిన్ ఆల్మోస్ట్ 100 రఫైల్స్ కొనడానికి వాళ్ళు ఎంఓఈ సంతకాలు పెట్టుకున్నారు. భారతదేశం 36 రఫైల్స్ వాళ్ళ దగ్గర కొన్న తర్వాత డసాల్ట్ అవియేషన్ నుంచి రమారమి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆర్డర్ బుక్ లో ఒక 350 నుంచి 400 ఎయిర్ క్రాఫ్ట్ ఆర్డర్ బుక్ ఆల్రెడీ ఉంది వాళ్ళ దగ్గర. మరి ఒకవేళ ఇలా కూలిపోయినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే వాళ్ళు ఎందుకు ఆర్డర్లు ఇస్తున్నారు వాళ్ళకి?
వాళ్ళు మరి JF-20 JF-35 చైనాకు ఆర్డర్ ఇచ్చి ఉండొచ్చు కదా, అద్భుతాలు సృష్టించినటువంటి ఎయిర్క్రాఫ్ట్ ఇచ్చి ఉండొచ్చు కదా. ప్రపంచానికి తెలుసు వీళ్ళ ప్రొపగండా ఎవరు నమ్మట్లేదు, అందుకని వీళ్ళ దగ్గర ఎవరు ఆర్డర్ ఇవ్వట్లేదు. అజర్బైజాన్ పరిస్థితి ఏంటంటే అజర్బైజాన్కి ఇంకెక్కడి నుంచి రావు, వాళ్ళు గతి లేని పరిస్థితుల్లో మళ్ళీ పాకిస్తాన్ నుంచి JF-10C ఆర్డర్ ఇచ్చుకున్నారు. సరే, గుడ్ లక్ టు దెమ్, అంతకంటే ఇంకేం మనం ఏం చేయలేము. మనం ఆల్రెడీ దాని కెపాసిటీ ఏంటో మన ఆపరేషన్స్ ఇందులో చూపించాం కాబట్టి నో ప్రాబ్లం. మనకు టర్కీ, అజర్బైజాన్, పాకిస్తాన్ ఈ నెక్సస్ ఒకటి తయారైంది, వాళ్ళు దాంట్లో బంగ్లాదేశ్ నుంచి చేర్చుకున్నారు. వాళ్ళు బహుశా మనకు మల్టీ ఫ్రంట్ వార్ అనేది మనకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, సూచనలు ఉన్నాయి. విల్ హ్యాండిల్ ఇట్, నో ప్రాబ్లం. సో అందుకని ఈ ఫేక్ నేరేటివ్ అనేది మనం ఇంకా ఎఫెక్టివ్ గా కౌంటర్ చేయవలసింది. బహుశా అక్కడ మనం కొంత వెనకబడ్డాం. బట్ ఎస్, మనకు ఫ్రెంచ్ నేవీ కావచ్చు లేదా అమెరికన్ కమిషన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ఫేక్ నేరేటివ్ ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఇక మరొక అద్భుతమైనటువంటి వార్త గురించి మనం మాట్లాడతాం సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎయిర్ పేస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తోటి ఒక ఒప్పందం పైన సంతకం చేసింది. కర్నూల్ డ్రోన్ సిటీ, ఫస్ట్ డ్రోన్ సిటీ ఆఫ్ భారత్ అన్నట్టుగా దీన్ని చెప్తూ ఉన్నారు. డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రస్థానానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన స్టోరీ ఇది. దీని గురించిన వివరాలు చెప్తారా? ఇన్ఫాక్ట్ ఈ డ్రోన్ సిటీ అన్న కాన్సెప్ట్ నాకు తెలిసి ఇంకే దేశంలో కూడా లేదు. ఒకసారి చైనాలో ఉందేమో, డ్రోన్స్ ఒక కాన్సన్ట్రేటెడ్ ఏరియాలో చేస్తున్నారేమో, కానీ మనకు అమెరికాలో డ్రోన్ సిటీ అంటూ ఏమీ లేదు, రష్యాలో డ్రోన్ సిటీ అంటూ ఏమీ లేదు, మనకు నేటో కంట్రీస్ లో ఎక్కడ డ్రోన్ సిటీ లేదు. బట్ ఇక్కడ మనకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని కన్సీవ్ చేశారు, అఫ్ కోర్స్ విత్ కంప్లీట్ సపోర్ట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే ఇది డిఫెన్స్ కి సంబంధించింది, వాళ్ళు క్లియర్ చేస్తే కానీ ఇక్కడ జరిగేటువంటి పరిస్థితి కాదు. ఆల్రెడీ మనకు అక్కడ ఒక టెస్టింగ్ రేంజ్ ఉంది కర్నూలులో. మనకు అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని కూడా టేక్ ఆఫ్ అయ్యి ల్యాండ్ అవ్వడము, తర్వాత మనకి గాల్లో ఉండి హై ప్రెసిషన్ ఫైరింగ్ చేయగలిగినటువంటి డ్రోన్స్, ఇవన్నీ టెస్టింగ్ అవుతుంది అక్కడ. ఆల్రెడీ మనకు ఒక ఫీల్డ్ ఉంది అక్కడ కర్నూలు దగ్గర. ఇప్పుడు దాన్ని ఇక్కడ డ్రోన్ సిటీ కింద డిక్లేర్ చేయడం, మనకు ఏరోపేస్ వాళ్ళతోటి MOU చేసుకోవడం అనేది దానికి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి. ఇక్కడ ఏంటంటే మనకు టెస్టింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి, R&D ఫెసిలిటీస్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి, సర్వీసింగ్ ఉంటుంది, డిజైనింగ్ ఉంటుంది, క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇంత ఎకో సిస్టమ్ వచ్చినప్పుడు దాన్ని సపోర్ట్ చేసేటువంటి అలైడ్ వర్టికల్స్ అన్ని కూడా వస్తాయి. కాబట్టి ఇటువంటి కాన్సెప్ట్ ఒక డ్రోన్ కి మనం ఫోకస్డ్ గా ఒక ప్రాంతంలో చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన. డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలు అందరూ కూడా క్రమేపీ అక్కడికి వచ్చి వాళ్ళు పెట్టుబడులు పెట్టి, వాళ్ళు అక్కడ భారత ప్రభుత్వము తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలని అడ్వాంటేజ్ గా తీసుకుని ఈ మొత్తం డ్రోన్ ఎకో సిస్టమ్ అక్కడ ఒక పవర్ఫుల్ సెంటర్ గా తయారయ్యేటువంటి ఒక మంచి ఆలోచన అనేది మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, భారత ప్రభుత్వాన్ని అభినందించాలి. కాబట్టి రాబోయే రోజుల్లో అఫ్ కోర్స్ కర్నూలు చాలా దగ్గర, ఈక్విడిస్టెంట్, పక్కన హైదరాబాద్ చాలా దగ్గర, 2 గంటలు హైదరాబాద్ వెళ్ళొచ్చు, 3-4 గంటల్లో మనం బెంగళూరు చేరుకోవచ్చు. సెంట్రల్ గా లొకేటెడ్ కర్నూలులో మనకు ఎయిర్పోర్ట్ కూడా ఉంది కాబట్టి మంచి డెసిషన్ అక్కడ పెట్టారు వాళ్ళు. సో ఇది ఒక ఫార్వర్డ్ థింకింగ్ ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయో మనం చూడాలి. ఉచితాలు ఇచ్చుకుంటూ వాళ్ళ ఎకానమీలన్నీ ధ్వంసం చేసుకుంటూ అప్పులో ఊబిలో కూరిపోతున్నటువంటి రాష్ట్రాలు మనం చూస్తున్నాం. అలా కాకుండా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ని మనం దాన్ని డెవలప్ చేసుకుంటూ దాన్ని మన పిల్లలకి కొత్త కొత్త అవకాశాలు వచ్చే దిశగా ప్రయత్నం చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఈ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతున్నందుకు వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. యా సరిగ్గా ఇందాక నేను అడిగిన ప్రశ్నలో మీరు యాక్చువల్లీ అసత్య ప్రచారాల గురించి మనం మాట్లాడాము, కానీ దుబాయ్ ఎయిర్ షోలో బ్రహ్మోస్ అద్భుతంగా రాణిస్తోంది. బ్రహ్మోస్ మిజైల్స్ కి సంబంధించి మంచి రెస్పాన్స్ వచ్చింది అని తెలుస్తోంది. సో దాని గురించి వివరాలు చెప్తారా? అండ్ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన తర్వాత ఈ దుబాయ్ ఎయిర్ షోలో ఈ బ్రహ్మోస్ కి సంబంధించినటువంటి అప్రిసియేషన్ రావడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? ఈ రోజు బ్రహ్మోస్ కున్న రెప్యుటేషన్ ఏంటంటే కనుక బ్రహ్మోస్ ని ఎవరు కూడా కౌంటర్ చేయలేరు అని అర్థం. అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ఒకసారి రేపు రావచ్చు, మనకు తెలియదు. యాజ్ ఆఫ్ నౌ బ్రహ్మోస్ కు తిరుగులేదు. బ్రహ్మోస్ ఫైర్ చేసిన తర్వాత డిటెక్ట్ చేయడం కష్టం. ఒకవేళ డిటెక్ట్ చేసినా మీరు కౌంటర్ మెషర్స్ చేయలేరు. మీరు కౌంటర్ మెషర్స్ చేసేంత లోపలే అది హిట్ కొట్టేస్తుంది అన్నది దానికి ఉన్నటువంటి రెప్యుటేషన్ ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్ తర్వాత అది చాలా బలపడింది. ఎందుకంటే అక్కడ అమెరికన్ రడార్స్ ఉన్నాయి, చైనీస్ HQ-9 ఎయిర్ డిఫెన్సెస్ ఉన్నాయి, అలాగే వాళ్ళకు ఇతరత్ర వాళ్ళకు ఏవాక్స్ మనకు స్వీడన్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకున్నారు. ఇన్ని ఉండగా కూడా ఒక్క బ్రహ్మోస్ కూడా ఆపలేకపోయారు. బ్రహ్మోస్ ఫైర్ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసేసరికి చాలా లేట్ అయింది. వాళ్ళకి తెలిసినా కానీ వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. వాళ్ళు చేయగలిగినంత ఒకటే, బ్రహ్మోస్ ఫైర్ అయింది అని తెలియంగానే అసిమునీర్ బంకర్ లో వెళ్ళి దాచిపెట్టుకున్నాడు. అది తప్ప ఇంకేం చేయలేకపోయాడు. వాళ్ళ 11 ఎయిర్ ధ్వంసం చేశాం మనం. ఎన్నో ఎయిర్ క్రాఫ్ట్స్ కొట్టాము, బంకర్లు కొట్టాము. ఇన్ఫాక్ట్ వాళ్ళ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో వాళ్ళ న్యూక్లియర్ కమాండ్ ఏదైతే ఉందో
ఆ మొత్తం ధ్వంసం చేయగలిగాం. బొలారి ఎయిర్ బేస్ లో వాళ్ళ హ్యాంగర్స్ ని ధ్వంసం చేసాం. ఎన్ని దగ్గర మనకు మిగతా ప్రాంతాల్లో మనం 4-5 ఎయిర్‌పోర్ట్స్ లో మనం రన్‌వేస్ ని కొట్టాం. అంటే వాళ్ళకి ఏ మెసేజ్ ఇస్తున్నామంటే మేము ఏ టార్గెట్ అయినా కొట్టగలము. బ్రహ్మోస్‌ని మీరు ఆపలేరు. ఒక దగ్గర హ్యాంగర్‌ని కొట్టాం, ఒక దగ్గర రన్‌వేని కొట్టాం, ఇంకో దగ్గర బంకర్‌ని కొట్టాం, ఇంకో దగ్గర కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్‌ని కొట్టాం. అంటే ఒకటేసారి ఒక ఎయిర్ బేస్ మీద కనుక మనం 10 రఫాల్స్ కొట్టామంటే ఆ మొత్తం ఎయిర్ బేస్ అంతా కూడా ఇంకో రాబోయే 20-30 సంవత్సరాలకు మొత్తం అది ఇనాపరేట్ అయిపోతుంది. కాబట్టి అంతటి కెపాసిటీ ఉన్నటువంటి బ్రహ్మోస్ ఈ రోజు దుబాయ్ ఎయిర్ షో అందరూ కూడా దాని ఒక స్టార్ అట్రాక్షన్ అయిపోయింది. అందరూ కూడా బ్రహ్మోస్ పెవిలియన్‌కి రావడం, దాని గురించి చర్చలు చేయడం. ఆల్రెడీ 2 దేశాలతోటి ఒప్పందాలు అయిపోయినాయని చెప్తున్నారు గానీ, ఆ 2 దేశాలు ఏంటో మనకు రివీల్ చేయలేదు. నేను అనుకోవడం బహుశా అది ఇండోనేషియాను, తర్వాత వియట్నాం ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను నేను. బట్ ఎనీవే వాళ్ళు అఫీషియల్‌గా చెప్పలేదు. ప్లస్ ఇంకొక 4, 5 దేశాలతోటి యాక్టివ్‌గా చర్చలు జరుగుతున్నాయి. అక్కడ వచ్చినటువంటి చాలా దేశాలు ఆఫ్రికన్ దేశాలు కావచ్చు, లాటిన్ అమెరికా దేశాలు కావచ్చు, ఇప్పుడు వాళ్ళకి నెక్స్ట్ డిస్కషన్స్, నెగోషియేషన్స్ మొదలు పెడుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో బ్రహ్మోస్ అన్నది చాలా ఒక పవర్‌ఫుల్ ఎక్స్‌పోర్ట్ టూల్‌గా మనకు తయారవబోతుంది. ఇప్పుడు మనం పబ్లిక్‌గా ఆఫర్ ఇస్తున్నది ఓన్లీ 290 కిలోమీటర్స్ దూరంలో కొట్టేది. అంటే బేసిక్ మోడల్ ఏదైతే మన ఫస్ట్ మోడల్ ఉందో అది మాత్రమే మనం ఎక్స్‌పోర్ట్ కి పర్మిట్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకు బ్రహ్మోస్ ఎన్‌జీ నెక్స్ట్ జనరేషన్. ఎన్‌జీ అంటే నెక్స్ట్ జనరేషన్. దాన్ని గాని బ్రహ్మోస్ 800 కిలోమీటర్స్ దూరంలో కొట్టేది గాని, ఇప్పుడు దాన్ని నెక్స్ట్ మనం హైపర్‌సానిక్‌లా తీసుకువెళ్ళేటువంటి ఒక రీసెర్చ్ జరుగుతోంది. అది గాని లేదా మల్టిపుల్ ప్లాట్‌ఫార్మ్స్ నుంచి మనకు ఎయిర్ నుంచి కొట్టేది, మనకు ల్యాండ్ నుంచి కొట్టేది, సముద్రం నుంచి కొట్టేది, ఆఫ్‌కోర్స్ ఇంకా మనకు సబ్‌మరీన్ నుంచి కొట్టేది ఇంకా అండర్ డెవలప్‌మెంట్. ఇవన్నీ ఇంకా పబ్లిక్‌లో మనం ఎవరికీ ఇవ్వట్లేదు. బేసిక్ 290 కిలోమీటర్స్ మాత్రమే ఆఫర్ ఇస్తున్నాము. దానికోసం చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒక సైడ్ మనకు ఇక్కడ తేజస్ విమానం కూలిపోయినటువంటి అంశం అయితే, ఇంకా మిగతా మన భారతీయ డిఫెన్స్ మొత్తం అక్కడ పెవిలియన్ అంతా కూడాను కిక్కిరిసిపోయిన జనాలు దాని మీద అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలా కారణాలు లేదు దానికి. ఒకటి అమెరికా చాలా పనికిమాల ఆంక్షలు, కండిషన్స్ పెడుతున్నారు వాళ్ళు. దాని మెయింటెనెన్స్, సర్వేలెన్స్ దానికి సంబంధించిన అంతా కూడా అమెరికా డిసైడ్ చేస్తుంది. మీకు దాని మీద సార్వభౌమత్వం ఉండదు. మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ అన్ని అమెరికన్స్‌కి ఇవ్వాలి. తర్వాత ఎవరి మీద యుద్ధం చేయొచ్చు, ఎవరి మీద చేయకూడదు. చేసే ముందర అమెరికా పర్మిషన్ తీసుకోవాలి. ఇటువంటి గొంతెమ్మ కోరికలన్నీ పెట్టారు కాబట్టి ఫస్ట్ అమెరికా ఈజ్ ఔట్ ఆఫ్ ద సీన్. ప్లస్ చాలా ఎక్స్‌పెన్సివ్. ఎన్నో దేశాలు దాన్ని అఫోర్డ్ చేయలేవు. 2 చైనా. చైనా ఓన్లీ జియో పొలిటికల్ ఎవడెవడైతే వాళ్ళు వాళ్ళ అప్పుల ఊబిలో నింపుకున్నారో వాళ్ళకి మాత్రమే వాళ్ళు అమ్మగలుగుతున్నారు గానీ, మామూలుగా పారదర్శకంగా ఎవరు వాళ్ళ దగ్గర కొనట్లేదు. రష్యా దగ్గర కొందామంటే రష్యా ఈ రోజు అమ్మేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. సో కాబట్టి భారతదేశం అనేది ఒక పవర్‌ఫుల్ ఎకోసిస్టమ్, డిఫెన్స్ సిస్టమ్‌గా ఎదుగుతోంది. దాని ఇంట్రెస్ట్ మనం దుబాయ్ ఎయిర్ షోలో చూసాం మనం. ఆఫ్‌కోర్స్ దాని స్టార్ అట్రాక్షన్ బ్రహ్మోస్ ఉండింది. తేజస్ కూడా యాక్చువల్‌గా ఉన్నాయి గానీ మనకు ఆఫ్‌కోర్స్ మన దగ్గర కావాల్సిన తేజస్ లేవు. ఇది అన్‌ఫార్చునేట్ అక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్. ఎంక్వైరీ జరుగుతోంది. మనం దేని మీద కూడా ఇప్పుడు నిర్దిష్టంగా చెప్పలేము దీని ఎందుకు జరిగింది అనేది. ఫార్మల్ ఎంక్వైరీ అయ్యి వాళ్ళు అఫీషియల్‌గా చెప్పేంత వరకు ఆగాలి దానికి. టెక్నికల్ ఏమైనా ఇష్యూస్ వచ్చాయా? లేదా అది పైలట్ ఫెయిల్యూరా? కొన్ని కథనాలు ఏం చెప్తున్నాయంటే అక్కడ బ్లాక్ అవుట్ అని జరుగుతుంది. జీరో గ్రావిటీ దీనికి వెళ్ళినప్పుడు ఒక క్షణం మనకు కాన్షియస్‌నెస్ పోతుంది. ఎస్పెషల్లీ అది ఫ్లిప్ అయినప్పుడు కింద ఉన్నప్పుడు బ్లడ్ బుర్రలోకి వస్తుంది కదా! మన తలలోకి వచ్చేసరికి అది కొంత కాన్షియస్‌నెస్ పోయేటువంటి ప్రమాదం ఉంది. ఒకటి. ఆ ఒక ఎక్స్‌ప్లనేషన్ వింటున్నాం. రెండోదేంటంటే ఈ లూప్ ఏదైతే చేశారో ఆయన, ఆ లూప్ అన్నది బహుశా ఇంకొక 2, 3 వేల అడుగుల పైన చేసుంటే గనక టైమ్ ఉండేది దాన్ని మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోవడానికి. బహుశా కొంత కింద లో ఆల్టిట్యూడ్ ఉన్నప్పుడు జరిగింది అని చెప్తున్నారు. సో బేసిక్‌గా తేజస్‌లో మరి మేజర్ మిస్టేక్స్ ఏం లేవు. ఇది స్పెసిఫిక్‌గా ఏం జరిగిందో కొంచెం చెక్ చేయాలి గానీ, తేజస్ హాస్ బీన్ ఎ సక్సెస్ స్టోరీ. తేజస్ మనకి ఈవెన్ ఆపరేషన్ సింధూర్‌లో కూడా ఆపరేషన్‌లో ఉందది తేజస్ కూడా. ఈ ఇన్‌ఫాక్ట్ ప్రపంచవ్యాప్తంగా చరిత్ర చూస్తే ఈవెన్ F-16 లేదు కొన్ని 5, 6 వందల ఎయిర్ క్రాషెస్ అయినాయి. MiG-21 మన ఎన్ని క్రాష్ అయినాయో మనం చూసాం మనం. 170, 180 మంది మన పైలట్లు చనిపోయారు గతంలో. కాబట్టి ప్రతి ఎయిర్‌క్రాఫ్ట్ కూడా ఒక చరిత్ర ఉంటుంది. తేజస్‌కి ఇప్పుడు 2 క్రాషెస్ అయినాయి. దాంట్లో ఒక్కటే మన క్యాజువాలిటీ. దుబాయ్ ఎయిర్ షోలో జరిగినటువంటి క్రాష్‌లో ఆయన చనిపోయారు పైలట్ కానీ, మిగతా మొదటిది ఆయన దాంట్లో ఎజెక్ట్ అయిపోయింది. ఆయనకి ఏం అవ్వలేదు. ఈసారి అది కూడా చెక్ చేస్తాం. ఆయన ఎజెక్ట్ అవ్వడానికి సమయం ఎందుకు దొరకలేదు ఆయనకి? ఎజెక్ట్ ఎందుకు అవ్వలేకపోయినాడు? కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్లాజిబుల్ ఎక్స్‌ప్లనేషన్ మోస్ట్ లైక్లీ ఆ జీరో గ్రావిటీలో కాన్షియస్‌నెస్ పోయి ఉండొచ్చు. కానీ ఇది పైలట్ ఫెయిల్యూర్ అంటే గనక వాళ్ళ కుటుంబం ఏమనుకుంటుంది? ఇదంతా మనం ఒక నేరేటివ్ బాగుండదు కాబట్టి బహుశా అఫీషియల్‌గా చెప్పలేదు. ఆయన బలిదానం ఇచ్చినటువంటి ఆయన గౌరవం కాపాడడానికి మర్యాద కోసం బహుశా అన్ని చెప్పలేదు. ఫార్మల్ ఎంక్వైరీ అయిన తర్వాత ఇటువంటివేవో వస్తాయి. బహుశా ఇంకో 1000, 2000 అడుగుల పైన ఉంటే గనక రికవర్ అయ్యుండొచ్చు. ప్లస్ ఆ జీరో గ్రావిటీలో ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో ఇటువంటివేవో ఉంటాయి.
బట్ ఓవరాల్ గా తేజస్ అనేది చాలా సక్సెస్ఫుల్ ప్లాట్ఫామ్. ఇంకా మనం ఎక్స్పోర్ట్ మార్కెట్ లో లేము. రాబోయే 2-3 సంవత్సరాలు అది కూడా ఎక్స్పోర్ట్ మార్కెట్ లో దిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దుబాయ్ ఎయిర్ షోలో తప్పకుండా మనకు సక్సెస్ చాలా ఉంది. కాంట్రాస్ట్ చేసి చూస్తే చైనీస్ F-35 వాళ్ళు ఎగిరితే కనుక ఇదే సేమ్ లూప్ చేసి వాళ్ళు టేక్ ఓవర్ పైకి వెళ్తున్నప్పుడు నల్లటి స్మోక్ వస్తుంది. నల్లటి స్మోక్ వచ్చిందంటే ఇట్ ఇస్ డిటెక్టబుల్ బై రాడార్. దాన్ని ఈజీ వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళు. మొత్తం సెన్సర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. మనకు ఏవాక్స్ పట్టేసుకుంటాయి. అంటే ఇట్ ఇస్ నో మోర్ స్టెల్త్ అని ఫిక్స్ అయిపోయారు. ఫ్లాప్ అయిపోయింది వాళ్ళు, మొత్తం ఎక్స్పోజ్ అయిపోయారు చైనీస్. వీళ్ళు JF-17 అక్కడ ఊరికే చూపుల సుందరి పాకిస్తాన్ పెట్టింది. వాళ్ళు ఆకాశంలో ఎగరడానికి కూడా భయపడ్డారు. అసలు ఎగరలేదు. ఇప్పుడు మన మీద తేజస్ మీద వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. మీమ్స్ చేసుకొని వాళ్ళందరూ ట్వీట్లు చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు కానీ వాళ్ళ JF-17 ఎగరను కూడా ఎగరలేదు. ఒక్కటి సార్ట్ కూడా చేయలేదు. సో ఇటువంటి పరిస్థితి. సో ఓవరాల్ చూస్తే కనుక ఎక్స్పర్ట్స్ కి తెలుసు మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ, మన దగ్గర ఉన్నటువంటి కేపబిలిటీ, మన దగ్గర ఉన్న రిలయబిలిటీ, ట్రస్ట్, నమ్మకం. అమెరికాని నమ్మలేరు, రష్యాని నమ్మలేరు, చైనాని నమ్మలేరు, భారతదేశాన్ని నమ్మొచ్చు అన్నటువంటి ఒక భరోసా ప్రపంచంలో ఉంది. కాబట్టి క్రమేపీ మన పెవిలియన్స్ లో ఇంత ఇంట్రెస్ట్ అనేది మనం చూసాం అక్కడ. రైట్ సార్. ఇక ఈ వారం మన క్షాత్రం ఎపిసోడ్ లో 1971 యుద్ధంలో అద్భుతమైనటువంటి క్షాత్రాన్ని ప్రదర్శించిన మన బ్రేవ్ హార్ట్ గురించి తెలుసుకుందాం సార్. నిర్మల్జిత్ సింగ్ సెఖాన్ ఆయనే పరమవీర చక్ర అవార్డు ప్రకటించినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి ఒక్కరే ఉన్నారంటే ఆయన నిర్మల్జిత్ సింగ్ సెఖాన్ గారు. 1971 వార్ లో శ్రీనగర్ ఎయిర్ బేస్ ని కాపాడే క్రమంలో ఆయన బలిదానం ఇచ్చారు. ఒకసారి వారి గురించి వివరాలు తెలియజేస్తారా? ఫ్లయింగ్ ఆఫీసర్ మనకు నిర్మల్జిత్ సింగ్ సెఖాన్ అన్న 26 ఏళ్లకే ఆయన బలిదానం ఇచ్చారు. ఆయన శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో 1971 యుద్ధంలో డిసెంబర్ 14th రోజు పాకిస్తాన్ నుంచి సాబర్స్ వచ్చి ఇక్కడ బొంబార్డ్మెంట్ చేయడం మొదలుపెట్టాయి. బొంబార్డ్మెంట్ చేస్తుంటే కానీ ఏమవుతుందంటే ఎయిర్ క్రాఫ్ట్స్ నార్మల్ గా ఈ ఎయిర్ కాంబాట్ ఎలా ఉంటుందంటే రన్వే మీద వాళ్ళు కొట్టడానికి వచ్చినప్పుడు ఉన్న అసెట్స్ మనకు ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఆకాశంలో తీసుకెళ్లిపోవాలి. అక్కడ ఉంటే కనుక గ్రౌండ్ లోనే ఉండి వాళ్ళు పేల్చేయగలరు, ఇంకెందుకు పనికిరావు మనకి. కనీసం ఆకాశంలో వెళ్తే వాళ్ళని కొంచెం కౌంటర్ చేయడము ఏమైనా చేయొచ్చు, లేదా దాన్ని కాపాడుకొని వేరే రన్వేలో వేరే మనకు ఎయిర్పోర్ట్ లో తీసుకెళ్లి దాన్ని దించొచ్చు, దాన్ని కాపాడుకోవచ్చు. ఆ పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ బొంబార్డ్మెంట్ జరుగుతున్నప్పుడు ఎలా మీరు దాన్ని టేక్ ఆఫ్ చేయగలరు? ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఈయన నిర్మల్జిత్ సింగ్ సెఖాన్ గారు ఆయన ఈ బొంబార్డ్మెంట్ జరుగుతున్నప్పుడు ఆయన తన కొలీగ్స్ 2-3 కలిసి వీలైనన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ మనం యాక్టివేట్ చేద్దామని చెప్పేసి వీళ్ళు తీసుకొని వీళ్ళు ఆకాశంలో ఎగరడం మొదలు పెట్టారు. అంటే అర్థం చేసుకోవచ్చు, ఒక సైడ్ బొంబార్డ్మెంట్ జరుగుతోంది, రన్వే మీద పడుతున్నాయి బాంబులు, పడుతుండే వీళ్ళు టేక్ ఆఫ్ చేశారు. ఎంత రిస్క్ తో కూడినటువంటిది అది అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు టేక్ ఆఫ్ అవుతున్నాడు, బాంబ్ తగిలినా కానీ దే ఆర్ ఫినిష్డ్. వాళ్ళు ఫైరింగ్, ఎందుకంటే లో ఆల్టిట్యూడ్ లో వచ్చి వాళ్ళు ఫైర్ చేస్తున్నారు. లో ఆల్టిట్యూడ్ లో ఫైర్ చేస్తున్నప్పుడు ట్యాంక్ మీద తగిలిందంటే పేలిపోతుంది, ముందర దాని పెట్రోల్ పేలిపోతుంది, వింగ్ కానీ తగిలిందంటే పేలిపోతుంది. కాబట్టి అంత రిస్క్ తీసుకొని ఆయన టేక్ ఆఫ్ అయ్యారు. టేక్ ఆఫ్ అయ్యి ఆకాశంలో వెళ్ళేసరికి ఇమ్మీడియట్ గా పాకిస్తాన్ ఒక సాబర్ ని షూట్ డౌన్ చేసేసారు. రెండో దాన్ని కొడితే ఆ రెండోది వీళ్ళకి ఈయన కనిపించింది, ఆ స్మోక్ కనిపిస్తోంది. ఆ స్మోక్ కనిపిస్తూ వెళ్ళి పాకిస్తానీ టెరిటరీలో క్రాష్ అయిపోయింది. అఫ్ కోర్స్ పాకిస్తాన్ మా ఒక్క లాస్ కూడా లేదు, పర్ఫెక్ట్ గా మేము కొట్టొచ్చామని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు. బట్ ఆల్ ఎక్స్పర్ట్ దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్స్ లో మన సైడ్ క్లియర్ గా తెలిసింది ఈ రెండు కొట్టారు. మిగతా కూడా ఏమైనా అంటే కనుక ఈయన మిగతా రెండింటిని ఆయన హంట్ చేయడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇంకో 4 అక్కడి నుంచి వచ్చాయి. సో అల్టిమేట్ గా ఈయన ఒకడే ఏకాకి అయిపోయాడు. ఈయనకు 4 ఎయిర్ క్రాఫ్ట్స్ ఈయనని హంట్ చేయడం మొదలుపెట్టాయి. సో దాంతో ఈయన ట్రీ టాప్ హైట్ అంటే చాలా లో చెట్టు యొక్క హైట్ లో ఆయన దాన్ని ఫ్లై చేసుకుంటూ వెళ్ళి వీళ్ళని చాలా చాకచక్యంగా వీళ్ళని కౌంటర్ చేయగలిగారు. కానీ నంబర్ గేమ్ లో వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. అల్టిమేట్ గా ఆయనకు బుల్లెట్స్ తగిలి ఎయిర్ క్రాఫ్ట్ తగిలి అది శ్రీనగర్ పక్కనే ఉన్నట్టు ఒక లోయలో కూడా పడిపోయింది. అన్ఫార్చునేట్ ఈ రోజు దాకా ఆయన ఎయిర్ క్రాఫ్ట్ కానీ ఆయన కానీ దొరకలేదు, ఎవరు రిట్రీవ్ చేయలేకపోయారు. అఫ్కోర్స్ ఇప్పుడు చెట్లు పెరిగిపోయి ఉండొచ్చు, అక్కడ ఏంటో మనకు పరిస్థితి తెలియదు, ఎప్పుడో మళ్ళీ బయటకు పడతాయని. కానీ బట్ ఆయన ఇచ్చినటువంటి బలిదానం చాలా సాహసోపేతంగా అంత ఎనిమి ఫైర్ లో కూడా టేక్ ఆఫ్ చేసి వాళ్ళ 2 ఎయిర్ క్రాఫ్ట్స్ కొట్టి అంత సాహసం ప్రదర్శించినటువంటి వ్యక్తి. ఆయన సొంత ప్రాణాలు లెక్క చేయకుండా ఎయిర్ క్రాఫ్ట్ తర్వాత మన శ్రీనగర్ యొక్క రన్వేని కాపాడడానికి ఆయన చేసినటువంటి సాహసోపేతమైన చర్యకు ఆయనకు పరమవీర్ చక్ర మన ప్రభుత్వం అవార్డు చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పరమవీర్ చక్ర హైయెస్ట్ మిలిటరీ ఆనర్ మన దేశంలో పరమవీర్ చక్ర.
పరమవీర్ చక్ర వచ్చినటువంటి ఏకైక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఈయన. మనం గతంలో చాలా మంది ఆర్మీలో ఉన్న వాళ్ళ గురించి మనం ప్రస్తావించాం మనం. కానీ ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఈయనే చాలా హైయెస్ట్ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన ఆత్మకు ఉత్తమ గతులు కలగాలని, అప్పుడు మన ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు ఇప్పుడు మన గుణపాఠం నేర్చుకుని, మన ఎయిర్ ఫోర్స్ ఇంకా బలోపేతం చేసి, శత్రువు మన టెరిటరీకి ఎంటర్ అవ్వడానికి కూడా భయపడేంత దిశగా మనం ఎదగాలి. ఇటువంటి మహానుభావుల బలిదానం అన్నది ప్రేరణగా తీసుకొని మన రాబోయే తరాలు కూడా అద్భుతాలు సృష్టించాలని మనం కోరుకుందాము. ఆల్రెడీ చేస్తున్నారు, మనం చూసాము. ఆపరేషన్ సింధూర్లో మనం లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకుండానే ఎలా చావచితకబాదేమో పాకిస్తాన్ మనం చూసాం మనం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి మహానుభావుడి యొక్క జ్ఞప్తి, ఆయన స్మరించుకుంటూ మనం అప్పుడు జరిగిన తప్పిదాలు మళ్ళీ రిపీట్ చేయకుండా మన దేశాన్ని, మన సంస్కృతిని, మన అసెట్స్ ని అన్ని కాపాడుకునే దిశగా ప్రభుత్వాలు, తర్వాత మన ఫోర్సెస్ అన్ని కూడా ప్రయత్నం చేస్తాయని మనం కోరుకుందాము. అలాగే ఆయన ఆత్మకు ఉత్తమ గతులు కలగాలని చెప్పి మనం భగవంతుని ప్రార్థిస్తాం. ఈ వారం మన వెపన్ సెగ్మెంట్ లోకి వెళ్దాం సార్. వెపన్ సెగ్మెంట్ లో ఇంద్రజాల్ రేంజర్ ఇది ఈ మధ్య అన్వీల్ చేశారు. నిజానికి ఇంద్రజాల్ రేంజర్ అనేది భారతదేశపు మొట్టమొదటి యాంటీ డ్రోన్ పెట్రోల్ వెహికల్ అంటున్నారు. సో దీని వివరాలు ఏంటి తెలియజేస్తారా? అండ్ ఎలా పనిచేస్తుంది? అండ్ ఇది ఎవరు తయారు చేశారు? డీటెయిల్స్ ఏమని చెప్తారా? మనకు గతంలో విఐపి కాన్వాయ్స్ వెళ్తున్నప్పుడు మనకు పెద్ద పెద్ద యాంటీనాస్ పెట్టుకొని వెనకాల సెక్యూరిటీ వెహికల్స్ వెళ్తుండేవి మనం చూసాం. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా రేవంత్ రెడ్డి గారు కానీ, లేదా ఇతరత్ర ఎవరైనా ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ వస్తే దాంట్లో కాన్వాయ్లు చూస్తాం. వాళ్ళు ఏంటంటే ఎలక్ట్రానిక్ జామింగ్ చేయడానికో, లేదా అక్కడ ఏమైనా థ్రెట్స్ ఉన్నాయో చెక్ చేయడానికో ఇవన్నీ చేస్తారు. అటువంటిదే ఇప్పుడు డ్రోన్ ఫోకస్డ్ గా ఈ ఇంద్రజాల్ అన్నది మన హైదరాబాద్ లోనే సంస్థ తయారు చేసింది. అది హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఇది. ఇది పెట్రోల్ వెహికల్స్, ఇందాక నువ్వు చెప్పావు కాబట్టి పెట్రోల్ వెహికల్స్ సరిహద్దులో తిరుగుతుంటాయి. సరిహద్దులో తిరిగి ఈ మల్టిపుల్ టాస్క్స్ చేయొచ్చు. ఒకటి రికగ్నైజింగ్, పసిగట్టచ్చు అక్కడి నుంచి ఏం వస్తున్నాయని. దాన్ని షూట్ డౌన్ చేయడానికో, లేదా దాన్ని ఎలక్ట్రానిక్ జామింగ్ చేయడానికో, లేదా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు దాన్ని కౌంటర్ చేయడానికి మన దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్సెస్ కి పంపించడమో ఇవన్నీ చేయగలుగుతుంది. ప్లస్ మొబైల్ పెట్రోల్ కాబట్టి ఒక దగ్గర స్టాటిక్ గా ఉండదు, అది తిరుగుతూ ఉంటుంది. అది దానికి ఆకాశం మీద 4 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి టెరిటరీ అంతా కూడా, స్పేస్ అంతా కూడా వీళ్ళు కంప్లీట్ శానిటైజ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటిది పెట్రోల్ వెహికల్స్. కాబట్టి ఇది అది ప్రైవేట్ రంగ సంస్థ చేసింది. గతంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వాళ్ళు చేసేవాళ్ళు కాదు, మోస్ట్లీ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. దానికి భిన్నంగా ఆ టెక్నాలజీ అబ్జర్వ్ చేసుకుని ఆ టెక్నాలజీని మన దేశంలో ఆవిష్కరించడం అన్నది ఇది. ప్లస్ లేటెస్ట్ డ్రోన్ టెక్నాలజీ సంబంధించి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ చేయడానికి దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ అన్ని కూడా దీంట్లో పెట్టి చేశారు. కాబట్టి ఇట్స్ మేజర్ సక్సెస్ స్టోరీ ఫర్ అస్. ఇటువంటి అస్త్రాలు మన దగ్గర ఉన్నాయి. అస్త్రం అంటే డాల్ కూడా ఒక అస్త్రమే. మన మీద అటాక్స్ చేస్తుంటే దాన్ని కౌంటర్ చేయడం కూడా అస్త్రమే. కాబట్టి శత్రువు మన టెరిటరీలోకి ఎంటర్ కూడా అవ్వకుండా దుర్భేద్యం చేసేటువంటి కెపాసిటీ వీటి వల్ల మనం పెంచుకుంటున్నాము. మొబైల్ కాబట్టి దీన్ని వాళ్ళు టార్గెట్ చేసి కొట్టడం కూడా చాలా కష్టము. ప్లస్ దీని మీద ఉన్నటువంటి పెయింట్స్ కానీ, దాని మీద ఉన్నటువంటి రెడార్ సిగ్నేచర్స్ కానీ చాలా మినిమల్ గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు డిటెక్ట్ చేయడం కూడా చాలా కష్టం. ఏదో నార్మల్ సివిలియన్ కార్ వెళ్ళినట్టు వెళ్తూ ఉంటుంది, వాళ్ళకి తెలియని కూడా తెలియదు. కాబట్టి అటువంటి సూట్స్ అన్ని పెట్టి చేశారు. ఇది ఫస్ట్ అచీవ్మెంట్. అఫ్ కోర్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఇంకా దాని అడిషనల్ టెక్నాలజీస్ పెట్టి ఇంకా పవర్ఫుల్ చేయబోతున్నారు. ఒక్కసారి మనకు బేసిక్ టెక్నాలజీ వచ్చేసిందంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం చాలా ఈజీ. కాబట్టి ఈ యొక్క ఇంద్రజాల్ అనేది మనకు ఒక ఫోర్స్ మల్టిప్లయర్ గా మనం భావించవచ్చు. నార్మల్ మన అస్త్రానికి కూడా ఇది కూడా అస్త్రం లాంటిదే. నార్మల్ అస్త్రానికి కూడా బలం చేకూర్చి దాన్ని కాపాడేటువంటి శక్తి ఉన్నటువంటి ఒక డాల్ గా భావించవచ్చు. సరిక ఈ వారం మన క్షేత్రంలో కంపెనీ గురించి తెలుసుకుందాం సార్. ఈ వారం మనం మాట్లాడాలనుకుంటున్నటువంటి కంపెనీ రెడాన్ సిస్టమ్స్. ఇది హైదరాబాద్ కు చెందినటువంటి సంస్థ రెడాన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారు. వీళ్ళు ఏ ఉత్పత్తులు తయారు చేస్తారు, మన హైదరాబాద్ లోనే ఉన్నటువంటి సంస్థలు మన రక్షణ రంగానికి ఎంత దోహదపడుతున్నాయి, ఎంత ఉపయోగకరంగా ఈ సంస్థలు పనిచేస్తున్నాయి అనేది తెలియజేయాలి. కాబట్టి ఈ వారం మన ఈ కంపెనీ సెగ్మెంట్ లో వస్తున్నటువంటి ఈ సంస్థ గురించిన వివరాలు ఏంటి? గత వారం మనము విశాఖపట్నంకి సంబంధించినటువంటి విశాఖపట్నం కంపెనీ గురించి మాట్లాడాము. ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి సంస్థ గురించి మాట్లాడదాం. మనకు రాకేష్ రెడ్డి, రంజిత్ రెడ్డి అని చెప్పి ఇద్దరు ఆంటర్ప్రెన్యూర్స్
మనకు 2021 లో ఇది స్టార్ట్ చేశారు. ఇది మాదాపూర్లో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉంది. మన హైదరాబాద్ మాదాపూర్లో హెడ్ క్వార్టర్స్ ఉంది. వీళ్ళు 2-3 ప్రస్తుతానికి ప్రొడక్ట్స్ ఉన్నాయి వాళ్ళకి. దీంట్లో మొదటి ప్రోడక్ట్ ఏంటి అని చెప్పేసి ఒకటి పెట్టారు. అచూక్ అనే ప్రోడక్ట్ ఉంది. అచూక్ అంటే మనకు తెలుసు, హిందీ పదం, దాని అర్థం ఏంటో మనకు తెలుసు. అచూక్ అంటే గురి తప్పదు, గురి తప్పకుండా కొడుతుంది అన్నటువంటి మీనింగ్ వచ్చేటువంటి పదం అది. అచూక్ అని చెప్పేసి వాళ్ళు ఒక లాయిటరింగ్ మ్యూనిషన్ పెట్టారు. లాయిటరింగ్ మ్యూనిషన్ గురించి మనం వెపన్ సెగ్మెంట్ లో గతంలో మాట్లాడాము. లాయిటరింగ్ మ్యూనిషన్ అంటే ఒక పర్టికులర్ ప్రాంతంలో తిరుగుతూ ఉంటుంది. లాయిటరింగ్ అంటే ఇంగ్లీష్ పదం అని తెలుసు కదా, తిరుగుతూ ఉంటుంది. మామూలుగా మిసైల్ ఫైర్ చేసినట్టు వెళ్తుంది, పడిపోతుంది అంతే. ఇది అలా కాదు, ఫైర్ చేస్తే వెళ్ళి తిరుగుతూ ఉంటుంది అక్కడ. మనం దాన్ని పలానా ప్లేస్ లో కొట్టు అంటే అప్పుడు వెళ్ళి కొడుతుంది. లేదు వచ్చే వెనక్కి అంటే వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. దాన్ని లాయిటరింగ్ మ్యూనిషన్స్ అంటారు. బేసిక్గా డ్రోన్సే, బట్ వెపనైజ్ కావచ్చు. దాంట్లో 2-3 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి కామికాజీ, వెళ్ళి పేలిపోయి చచ్చిపోవచ్చు. 2 దానికి ఏదైనా వెపన్ సూట్ పెట్టచ్చు, కింద నుంచి వెళ్ళి వెపన్ కొట్టి రావచ్చు. ఇటువంటివి లాయిటరింగ్ మ్యూనిషన్స్ అంటారు వాటి. లేదా అక్కడ ఏదైనా డెలివరీ చేయొచ్చు, గ్రానైట్ లాంటిది డెలివరీ చేసి రావచ్చు. ఇవన్నీ కూడా చేయగలిగినటువంటి అచూక్ అన్నటువంటి పేరుతో లాయిటరింగ్ మ్యూనిషన్ వాడాం కదా. ఆపరేషన్ సింధూర్ లో లాయిటరింగ్ మ్యూనిషన్ వాడాం, కరెక్ట్. సో అఫ్ కోర్స్ దీని గురించి వెపన్ సెగ్మెంట్ లో మనం చాలా డీటెయిల్ గా మాట్లాడాం గతంలో. ఎనీవే, వీళ్ళు అచూక్ అన్నటువంటి ఈ లాయిటరింగ్ మ్యూనిషన్ ఒకటి తయారు చేస్తున్నారు. రెండవది వీళ్ళు పెహరా అని చెప్పేసి ఒక డ్రోన్. ఈ పెహరా అన్న డ్రోన్ ఏంటి? పెహరా అంటే పేరు మనం అర్థం చేసుకోవచ్చు. పెహరా అంటే గస్తీ తిరగడం అన్నటువంటి, ఆకాశంలో తిరుగుతూ ఇంటెలిజెన్స్, రికానైసెన్స్ అండ్ సర్వీలెన్స్ ఇవన్నీ చేస్తుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అవేర్నెస్, అక్కడ ఏమున్నాయి, ఏం జరుగుతోంది, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ ఏంటి, వాళ్ళ మూవ్మెంట్స్ ఏమున్నాయి, అక్కడ ఏం జరుగుతోంది, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగినటువంటి ప్రహార్ అని చెప్పేసి ఇంకొక డ్రోన్ ఉంది వీళ్ళ దగ్గర. మూడవది భీషణ్ అని చెప్పేసి ఒక మల్టీ ఈ డ్రోన్స్ ని ఫైర్ చేయగలిగినటువంటి మల్టీ బ్యారల్ డ్రోన్ ఫైర్ చేసేటువంటి ఒక ఎక్విప్మెంట్ తయారు చేశాడు. అది మనం మామూలుగా ట్రక్ లో మౌంట్ చేసి తీసుకెళ్ళచ్చు. అవి కూడా డ్రోన్ ఉండొచ్చు, కానీ డ్రోన్ ఎలా ఫైర్ చేయాలి, అవన్నీ ఎక్కడ ఎవరు మోసుకెళ్ళాలి, దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ కూడా కావాలి కదా. దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. కాబట్టి దీంట్లో మనం వాళ్ళకు స్పెసిఫికేషన్ ప్రకారం వాళ్ళు ఇవ్వగలరు. ఆ డ్రోన్స్ పెట్టి మనం మల్టీ బ్యారల్ ఫైర్ చేస్తూనే ఉండొచ్చు. డ్రోన్స్ కొన్ని వందల డ్రోన్స్ మనం ఫైర్ చేయొచ్చు. మనకు స్వామ్ డ్రోన్స్ అంటారు, కొన్ని వేల డ్రోన్స్ వెళ్తాయి. సో అటువంటి ఫైర్ చేయడానికి కావాల్సినటువంటి ఈ లాంచింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. దానికి భీషణ్ అని పేరు పెట్టారు. అఫ్కోర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. కంపెనీ జస్ట్ రీసెంట్, 4 సంవత్సరాలే కాబట్టి ఒకసారి రాబోయే సంవత్సరాలు ఇంకా కొత్త ప్రోడక్ట్స్ తీసుకొస్తారు. బట్ ఈ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతున్నది. మనం ప్రతి వారం డిస్కస్ చేస్తున్న కంపెనీ సెగ్మెంట్స్ లో మనం చూస్తున్నాం ఎటువంటి అద్భుతాలు మన కంపెనీలు, మన ప్రైవేట్ రంగ సంస్థలు సృష్టించగలుగుతున్నాయి చూస్తున్నాము. అఫ్కోర్స్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే, అహ్మదాబాద్ చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. ఎస్పెషలీ హైదరాబాద్ అండ్ బెంగళూరులో ఈ డిఫెన్స్ ఎకో సిస్టమ్ న్యూ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో చాలా ఎక్కువ చూస్తున్నాం. డ్రోన్స్ సంబంధించి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సంబంధించి ఇవన్నీ కూడా చాలా అద్భుతాలు మనం ఇక్కడ ఎంత చూస్తున్నాము. రెడాన్ సిస్టమ్స్ సంబంధించినటువంటి సిబ్బందికి, వాళ్ళ ప్రమోటర్స్ కు, అలాగే వాళ్ళని సమర్థిస్తున్నటువంటి డిఆర్డిఓ, మన ఫోర్సెస్, వీళ్ళందరూ కూడా మనం అభినందనలు. ఎస్ సార్, నిజంగానే రెడాన్ సిస్టమ్స్ నడుపుతున్నటువంటి సంస్థ నిర్వాహకులకి అండ్ వ్యవస్థాపకులకి వాళ్ళకి కూడా ఫస్ట్ అభినందనలు తెలియజేద్దాం సార్. అండ్ భారత రక్షణ రంగాని కోసం పనిచేస్తున్నారంటే అఫ్ కోర్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గా వాళ్ళ కెరీర్, వాళ్ళ జర్నీ ఒక లెక్క అయితే, దేశ రక్షణ కోసం వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు అభినందనీయులు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మీరు ఓపిక్గా మీరు విశ్లేషించి మాకు చాలా విషయాలు, తెలియని ఎన్నో విషయాల్ని మీరు ప్రతి వారం తెలియజేస్తున్నారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసారు కదా, ఇది ఈ వారం క్షాత్రం ఎపిసోడ్, 67వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్, NHTV ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.